గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. సో మనం టెరాఫామ్ స్టార్ట్ చేసాం కదా నిన్న. సో జస్ట్ పోస్ట్ దట్. సో చిన్న రీక్యాప్, మనం ఇప్పటి వరకు క్లౌడ్ ఫీచర్స్ ప్రాపర్ గా యూజ్ చేయలేదు. సో ఇక మనం టెరాఫామ్ తో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేటెడ్ గా క్రియేట్ చేస్తాము. నిన్న స్టెప్స్ అన్ని చెప్పాం కదా. మనం ఫస్ట్ ఒక ఐఎమ్ యూజర్ ని క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ల్యాప్టాప్ లో కాన్ఫిగర్ చేయాలి, అండ్ దెన్ టెరాఫామ్ డౌన్లోడ్ చేసి పాత్ లో సెట్ చేయాలి. AWS CLI V2 డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం ఇలా చేస్తున్నాం, VS కోడ్ లో చేసి గిట్హబ్ లో పుష్ చేస్తున్నాం. అండ్ టెరాఫామ్ మన విండోస్ ల్యాప్టాప్ లోనే ఇన్స్టాల్ అయ్యి ఉంది. AWS CLI V2 కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో టెరాఫామ్ AWS CLI ద్వారా అథెంటికేట్ అవుతుంది. అండ్ టెరాఫామ్ వచ్చేసి AWS అకౌంట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని AWS ప్రొవైడర్ ద్వారా పంపిస్తుంది. సో ఇక రిమైనింగ్ అడ్వాంటేజెస్ అన్ని మనం డిస్కస్ చేసాం నిన్న. వర్షన్ కంట్రోల్ ఉంటుంది, అన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఒకే రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేయొచ్చు, క్రడ్ ని ఆటోమేట్ చేయొచ్చు, ఇన్వెంటరీని చెక్ చేసుకోవచ్చు, కాస్ట్ ని ఆప్టిమైజ్ చేయొచ్చు బికాస్ వీ కెన్ క్రియేట్ అండ్ డిలీట్ ఇన్ మినిట్స్. డిపెండెన్సీస్ ని కూడా టెరాఫామ్ ఆటోమేటిక్ గా రిజాల్వ్ చేసుకుంటుంది, నిన్న చూపించాం కదా. అండ్ దెన్ మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఇది మనకు వస్తుంది. అండ్ కమాండ్స్ వచ్చేసి ఫస్ట్ టైం మనం ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు టెరాఫామ్ ఇనిట్, ఇది వన్ టైం కమాండ్. తర్వాత మీరు ఎప్పుడు చేంజెస్ చేసినా టెరాఫామ్ ప్లాన్ అని రన్ చేస్తారు. అప్లై చేయాల్సి వచ్చినప్పుడు టెరాఫామ్ అప్లై అని రన్ చేస్తారు. ఓకే, సో నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. అండ్ HCL సింటాక్స్ చాలా ఈజీ ఉంది. రిసోర్స్, అది ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నారు, దానికి మీరు ఇచ్చే నేమ్ ఏంటి. అండ్ ప్రొవైడర్స్ ఉంటారు. టెరాఫామ్ కెన్ కనెక్ట్ విత్ మెనీ ప్రొవైడర్స్. సో వన్ ఆఫ్ ద ప్రొవైడర్ ఈస్ AWS. సో మనం టెరాఫామ్ కోడ్ రాస్తున్నప్పుడు సో ఈ ప్రొవైడర్ అనేది ఇలా ఇలా రాసుకుంటాం. AWS ప్రొవైడరు, వర్షన్ ఏంటి, అండ్ అథెంటిక్ రీజన్ ఇన్ఫర్మేషన్ రాసుకొని AWS కాన్ఫిగర్ లో మనం పెట్టుకుంటాం. అండ్ నిన్న సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఈ రోజు వచ్చేసి ఇక మనం మన యూజువల్ వేరియబుల్స్, కండిషన్స్, డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్ ఇది డిస్కస్ చేద్దాం. సో మీరు ఎన్ని ప్రోగ్రామింగ్ అయినా, ఎంత స్క్రిప్టింగ్ అయినా అది సేమ్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ కాన్సెప్చువల్ గా చూడాలి తప్ప సో ప్రతిసారి కొత్తగా మనం దీన్ని ఊహించుకోకు. ఎక్కడైనా కూడా ఇది సేమ్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, జనరల్ మీనింగ్ లో మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. జనరల్ గా మనం చిన్నప్పుడు X=1, Y=2 అనుకుంటుంటాం కదా. సో ఎక్కడైనా ఒక వాల్యూ ఉంది అంటే ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్ లో పెట్టుకుంటాం. జస్ట్ లైక్ మనం ఇంట్లో సరుకుల్ని కంటైనర్స్ లో పెట్టుకుంటాం కదా. సో అలా, సో దట్ ఈస్ లైక్ వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ వాల్యూ. జస్ట్ మనం మన ఇంట్లో సరుకుల్ని డబ్బాల్లో అయితే ఎలా పెట్టుకుంటామో వేరియబుల్ వాల్యూస్ ని కూడా మనం ఒక కంటైనర్ లో పెట్టుకుంటాం. దట్స్ ఇట్. ఓకే, సో ఇక వేరియబుల్స్ వస్తే సేమ్ provider.tf అనేది అన్ని చోట్ల ఉండాలి, ఎందుకంటే నేను ఇది సపరేట్ ఫోల్డర్ లాగా మేనేజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇదే EC2 ని మనం ఇక్కడ మాడిఫై చేద్దాం. సో వేరియబుల్స్కి వచ్చేసరికి మనం జనరల్ గా variables.tf అనేది సపరేట్ గా క్రియేట్ చేస్తుంటాం. variables.tf అనేది సపరేట్ గా మేనేజ్ చేస్తుంటాం జనరల్ గా. సో మనం షెల్ స్క్రిప్టింగ్ అయితే ఎలా చేసాం, లైక్ పర్సన్ ఈక్వల్ టు రమేష్ ఇలా చేసాం. అదే యాన్సిబుల్ అయితే వార్స్ అని ఇచ్చి నేమ్ ఆర్ పర్సన్ ఈస్ రమేష్ ఇలా ఇచ్చాం. అదే టెరాఫామ్ అయితే జస్ట్ వేరియబుల్ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చి అండ్ దెన్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ వాల్యూ మనం ఇచ్చేది. మనం ఇక్కడ టైప్ కూడా మెన్షన్ చేయొచ్చు, టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్
జనరల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తాం కదా, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు రమేష్, అలానే. సో ఇది టైప్ స్ట్రింగ్, ఇది వేరియబుల్ నేమ్, లైక్ దీన్ని నేను పర్సన్ అని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాల్యూ. ఓకే, సో టెరాఫార్మ్ సింటాక్స్ చాలా చాలా ఈజీగా ఉంటుంది అన్నిటికంటే. టెరాఫార్మ్ వేరియబుల్స్, సో ఇన్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ ఇవన్నీ ఉన్నాయి మనకు. వన్ బై వన్ వస్తాయి. సో చూడండి వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తున్నారు. వేరియబుల్, ఇది వేరియబుల్ నేమ్, వేరియబుల్ టైప్ డిఫైన్ చేశారు, వాల్యూ డిఫైన్ చేయలేదు. ఓకే, సో వాల్యూ కావాలంటే మనం మళ్ళీ అయినా అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరియబుల్, సో మనకు ఉండే డేటా టైప్స్ ఏంటి జనరల్ గా? స్ట్రింగ్, నంబరు, లిస్ట్, మ్యాప్, బూలిన్. సో ఇవే కదా. సో ఇక్కడ కూడా ఇవే ఉంటాయి. సో టెరాఫార్మ్ డెఫినిషన్ మీరు రాసేటప్పుడు టెరాఫార్మ్ AWS EC2 అక్కడ వాళ్ళే ఇచ్చింటారు మనం. అది ఏ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ లోకి వెళ్తే ఇక్కడ వీళ్ళే ఇచ్చింటారు చూడండి ఒకసారి. లిస్ట్ అయితే స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉంటారు. VPC సెక్యూరిటీ చూడండి, లిస్ట్ అయితే సెపరేట్ గా మెన్షన్ చేసి ఉంటారు లిస్ట్ అని. రిమైనింగ్ వచ్చేసి నార్మల్ గా ఇక్కడ కూడా లిస్ట్ అని మెన్షన్ చేశారు. ఇది లిస్ట్ మెన్షన్ చేయకపోతే అది నార్మల్ స్ట్రింగ్ అనుకోవాలి మనం. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం వేరియబుల్స్ లాగా సబ్మిట్ చేద్దాం. వేరియబుల్స్ డాట్ టీఎఫ్ ఉంది కదా, AMI ID వేరియబుల్ AMI ID అనే నేమ్ నేను ఇచ్చుకుంటున్నా ఇక్కడ. టైప్ స్ట్రింగ్, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇది. వేరియబుల్ డిస్క్రిప్షన్ కూడా మనం రాసుకోవచ్చు. నేను ఇక్కడ డిస్క్రిప్షన్, దిస్ ఈస్ ద AMI ID ఆఫ్ DevOps practice which is RHEL 9. ఓకే, ఇలా డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు మనం. సో ఇలా వేరియబుల్ డిక్లేర్ చేశారు కదా, నేను ఎలా రిఫర్ చేయాలి వాటిని? సో జస్ట్ వేర్ డాట్ మీ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ నేను ఇచ్చిన వేరియబుల్ నేమ్ AMI_ID కదా. సో ఇక్కడ వచ్చేసి నేను var.AMI_ID. సో టెరాఫార్మ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు var.AMI_ID. సో ఈ AMI_ID ఎక్కడైనా డిఫైన్ చేస్తున్నారా అని వెతుక్కుంటుంది. ఇది ఈ ఫైలే కాదు, ఏ ఫైల్లో అయినా. సో యూ కెన్ మెయింటైన్ సింగిల్ .tf, ఎవ్రీథింగ్ ఒక TF ఫైల్లో రాసుకోవచ్చు. బట్ అది మెయింటెనెన్స్ కి చాలా టఫ్ గా ఉంటుంది కాబట్టి మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఓకే, AMI_ID అనేది ఇక్కడ ఉంటుంది. సో దాని వాల్యూని తీసుకొని వచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సేమ్ అలానే ఇన్స్టెన్స్ టైప్ వేరియబుల్ ఇన్స్టెన్స్ టైప్. సో ఇది ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు, ఒకే రకంగా ఉన్న నో ప్రాబ్లం. AMI and AMI left side and right side no need to be same. Need not to be same. Okay, ఒకవేళ ఉన్నా కూడా నో ప్రాబ్లం. రైట్, కొన్నిటికి పెడతాం, కొన్నిటికి అలా పెట్టకపోవచ్చు. అది కంప్లీట్లీ యూజర్ ఇష్టం. టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్, డిఫాల్ట్ ఈక్వల్ టు t3.micro. డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్. var.instance type. Okay, so ఇప్పుడు VPC security group IDs, what type of variabilities, what is the data type? సో ఇక్కడ మనం వచ్చి తెలుసుకోవచ్చు.
లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్. ఓకే, లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ అంటే సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏంటి? సెక్యూరిటీ గ్రూప్ ఐడి, వాట్ ఈస్ ఇట్? స్ట్రింగ్. సో సెక్యూరిటీ గ్రూప్ ఐడి అనేది స్ట్రింగ్. సో అది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట, ఆబ్వియస్లీ. ఇంకా ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ ఎస్జిఐడిస్ అని ఇస్తుంది. సో నేను టైప్ ఇవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ఈక్వల్ టు అండ్ సారీ, ఇది వేరియబుల్ కాదు, ఎందుకంటే సో ఇది మనం డిఫైన్ చేయట్లేదు. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఇక్కడ నుంచే కదా తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను దీన్ని వేరియబుల్ గా చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది వేరియబుల్ కదా. అండ్ సో నేను లాస్ట్ టైం చెప్పాను, ఇది లిస్ట్. వాట్ ఈస్ దిస్? మ్యాప్. సో ఇక్కడ ట్యాగ్స్ అనేది మ్యాప్ అని వీళ్ళు చెప్తున్నారు. సో ట్యాగ్స్ అనేది ప్రతి రిసోర్స్ లో ఉంటుంది మనకు AWS లో. మ్యాప్ ఆఫ్ ట్యాగ్స్. సో మీరు ఒక ట్యాగ్స్ ని అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరియబుల్ ట్యాగ్స్ టైప్ ఈక్వల్ టు, నేను స్పెసిఫిక్ గా మ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అది ఏం చేస్తుందంటే డిఫాల్ట్ ఉంది కదా, ఈ డిఫాల్ట్ లో నేను ఇలా పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెడితే, సో నేను ఇది కూడా ఇవ్వలేదు, అప్పుడు ఇది సింటాక్స్ ఎర్రరా కాదా? సో టెరాఫామ్ కు తెలుసు ఈ ట్యాగ్స్ అనేది మ్యాప్ అని. సరే, ఇక్కడ ఏదో వీళ్ళు వేర్ డాట్ ట్యాగ్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఈ ట్యాగ్స్ కి వెళ్తుంది. ఈ ట్యాగ్స్ కి వెళ్తే ఇక్కడ చూస్తే ఇది లిస్ట్ ఉంది, అప్పుడు టెరాఫామ్ ఎర్రర్ త్రో చేస్తుందా లేదా? సో ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఆప్షనల్ అన్నమాట. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా టెరాఫామ్ అయితే వ్యాలిడేట్ చేస్తుంది, బట్ ఇస్తే ఏంటంటే ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటుంది అనమాట. సో టెరాఫామ్ ఎర్రర్ త్రో చేసేంత వరకు మనం తెచ్చుకోకుండా. ఓకే, డిఫాల్ట్ నేమ్ ఈక్వల్ టు నేను టెరాఫామ్ అని ఇస్తున్నాను. సో జనరల్ గా ట్యాగింగ్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది. ట్యాగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లౌడ్ లో, ఎందుకంటే మన రిసోర్సెస్ మొత్తాన్ని మనం చాలా చేయొచ్చు ట్యాగ్స్ యూస్ చేసి. సో జనరల్ గా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ లో కాంపోనెంట్ ఆర్ మాడ్యూల్ ఉంటుంది, అండ్ దాంట్లో ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనది ఎక్స్పెన్స్ అనేది ప్రాజెక్ట్ అనుకోండి, ఈ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కింద మనకు ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? MySQL మాడ్యూల్ ఉంది, బ్యాక్ ఎండ్ మాడ్యూల్ ఉంది, ఫ్రంట్ ఎండ్ మాడ్యూల్. ఎన్విరాన్మెంట్స్ మనకు డెవ్ ఉండొచ్చు, ప్రొడక్షన్ ఉండొచ్చు. సో మీరు ఒక రిసోర్స్ ని చూసారంటే, ఆ రిసోర్స్ లో ట్యాగింగ్ లో మీకు ఎంత కుదిరితే అంత ఇన్ఫర్మేషన్ పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ రిసోర్స్ ని ఏ ప్రాజెక్ట్ వాళ్ళు యూస్ చేస్తున్నారు, ఏ ఎన్విరాన్మెంట్ యూస్ చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ లో ఏ మాడ్యూల్ యూస్ చేస్తుంది అనేది. సో ఇది మనకు ఫిల్టరేషన్ లో కానీ కాస్ట్ చెకింగ్ లో కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను నాకు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లో బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఎంత కాస్ట్ చేసింది లాస్ట్ 1 వీక్ లో అంటే, అండ్ డెవ్ ఎన్విరాన్మెంట్ కి ఎంత కాస్ట్ అయింది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి ఎంత కాస్ట్ అయింది. సో వీటిని యూస్ చేసుకొని మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్యాగ్స్ లో ఒక రిసోర్స్ ఇచ్చారంటే మీరు పర్ఫెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి ట్యాగ్ అనేది. అది ఏ ప్రాజెక్టు, ఏ కాంపోనెంట్, ఏ ఎన్విరాన్మెంట్, ఇంకా కుదిరితే ఇంకా ఏమైనా ఏ వర్షన్, అవి కూడా ఇచ్చుకునేలాగా ఉండాలి. ఓకే, సో ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బ్యాక్ ఎండ్ అని
జనరల్ గా ఏంటంటే AWS ఫస్ట్ లెటర్ క్యాప్స్ ప్రిఫర్ చేస్తుంది. మీరు ఇక్కడ కూడా చూస్తే మనకు EC2 లో మనం నేమ్ లో ఏది ఇస్తామో అది ఇక్కడ వెళ్ళిపోతుంది కదా. సో దిస్ ఇస్ ద నేమ్. ఎన్ క్యాప్స్ ఉంటే AWS దాన్ని ఆటోమేటిక్ గా నేమ్ లాగా వేస్తుంది. ఇక్కడ ఎన్ క్యాప్స్ ఉంటే దీన్ని నేమ్ లాగా వేస్తుంది. సో ప్రాజెక్ట్, ఎక్స్పెన్సివ్, కాంపోనెంట్ ఈక్వల్ టు బ్యాక్ ఎండ్, ఎన్విరాన్మెంట్, డెవ్ అండ్ జనరల్ గా టెరాఫామ్. అంటే ఈ రిసోర్స్ ని టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేశారా లేదా అనేది జస్ట్ ట్రూ అని ఇస్తుంది. ట్రూ ఆర్ ఎస్. ఓకే, సో ఇది ట్యాగ్స్ మ్యాప్ లాగా. సో వేర్ డాట్ ట్యాగ్స్. అండ్ నెక్స్ట్ ఇది కూడా మీరు నేమ్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ వేరియబుల్ SG నేమ్. ఓకే, డిఫాల్ట్ ఈక్వల్ టు allow SSH. ఓకే, సో ఇది నేను వేర్ డాట్ SG_name. అలానే దీన్ని డిస్క్రిప్షన్ SG_description. మీ ఇష్టం, ఇక్కడ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. డిఫాల్ట్ ఈక్వల్ టు ఇది తీసి ఇక్కడ పెట్టేసి var dot SG_description. ఓకే, సో దీన్ని ఏమంటారు? ఇది కీ, ఇది వాల్యూ. సో కీ ఈక్వల్ టు వాల్యూ. ఇది చూడండి, ఇది ఈక్వల్ టు లాగా లేదు. ఒకవేళ ఇది ఇట్లా ఉన్నింది అనుకోండి, ఎగ్రెస్ ఈక్వల్ టు అనేది, సో దాన్ని కీ వాల్యూ పేర్ అంటాం. బట్ దీన్ని ఏమంటాం అంటే బ్లాక్ అంటాం. టెరాఫామ్ లో దీన్ని బ్లాక్ అంటారు. బ్లాక్ అంటే ఒక నేమ్ ఇచ్చి ఇలా ఇస్తే దాన్ని బ్లాక్ అంటారు. ఇది ఎగ్రెస్ బ్లాక్. ఓకే, ఈ బ్లాక్ లోపల మళ్ళీ మనం వీటిని పారామీటరైజ్ చేయొచ్చు. సో ఇది ఎలాగో అన్నిటికీ సేమ్ కాబట్టి నేను ఇక్కడ పెట్టేస్తాను వేర్ డాట్ ఫ్రమ్ పోర్ట్. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చాను కదా, ఇలా ఇచ్చానంటే ఇక్కడ క్రియేట్ చేయాలి వేరియబుల్ ఫ్రమ్ _port డిఫాల్ట్ ఈక్వల్ టు ఇది నెంబర్. చూడండి, నేను .22 అని ఇస్తుంది. మనకు నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, నెంబర్ అని ఇవ్వచ్చు, స్ట్రింగ్ నెంబర్. సో ఇప్పుడు నేను టైప్ ఈక్వల్ టు నెంబర్ అని ఇవ్వచ్చు. సో అలానే టూ పోర్ట్ కూడా సేమే కదా. వేర్ డాట్ .port వేర్ డాట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. బట్ చూడగానే కొంచెం అర్థమయ్యేలాగా ఉండాలి. సో ఇప్పుడు ఇదే టైప్ ఇది. సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ కదా. సో ఇందాక మనం చూసినట్లు వేరియబుల్. సో దీనికి ఇంగ్రెస్ CIDR అని ఇస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. టైప్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. డిఫాల్ట్ ఈక్వల్ టు లిస్ట్ కాబట్టి ఇలా, అండ్ లోపల స్ట్రింగ్ 1 or many. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను var డాట్ ingress CIDR. ఓకే,
అండ్ ఇది var డాట్ ట్యాగ్స్ ఆల్రెడీ ఉంది కదా, దీన్ని కూడా మనం కావాలంటే రీయూజ్ చేసుకోవచ్చు. var డాట్ ట్యాగ్స్, బట్ నేమ్ అయితే ఇలా వెళ్తుంది మనకు, బ్యాక్ ఎండ్ అని వెళ్తుంది నేమ్. చూద్దాం, 2 నేమ్స్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఒకసారి దీన్ని పుష్ చేద్దాం. పుష్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే లోకల్ కదా. సో టెరాఫార్మ్ సిడి వేరియబుల్స్, నేను ఆ ఫోల్డర్ లోకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే మనకు .tf ఉన్నాయి. ఫస్ట్ టైం కాబట్టి టెరాఫార్మ్ ఇనిట్. వేరియబుల్స్ కాన్ఫిగర్ నిన్నే చేశాను కదా, నో అగైన్ అండ్ అగైన్ అవసరం లేదు. టెరాఫార్మ్ ఇనిట్ అయిపోయింది. నా టెరాఫార్మ్ ప్లాన్ చేసేటప్పుడు AWS అది టెరాఫార్మ్ చెక్ చేస్తుంది. సింటాక్స్ లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా త్రో చేస్తుంది. సో సింటాక్స్ లో ఎర్రర్స్ ఏం లేనట్లు ఉన్నాయి. 2 రిసోర్సెస్ టు యాడ్ అంటుంది. ఇప్పుడు అప్లై చేయడం అంటే టెరాఫార్మ్ అప్లై ఆటో. ఓకే, సో క్రియేట్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఆటోమేటిక్ గా అన్ని వచ్చేసాయి. మీరు ట్యాగ్స్ చూసినా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. అలానే సెక్యూరిటీ గ్రూప్స్ లో కూడా మనకు ఉంది. ఇక్కడ చూడండి, ఇది మనం క్రియేట్ చేసింది. సో ఇది మనం ఇక్కడ ఇచ్చిన నేమ్, ఇది ఈ నేమ్ అనమాట, సెక్యూరిటీ గ్రూప్ నేమ్. సో ఇది AWS యూస్ చేసుకుంటుంది. ఇది మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇది నేను ట్యాగ్ లో ఇచ్చాను నేను, ఇది ట్యాగ్ లో ఇచ్చిన నేను. ఓకే, సో ఇది వేరియబుల్స్ చాలా సింపుల్. వేరియబుల్స్ డేటా టైప్స్ రెండు కలిపి చేసాం కదా. నెక్స్ట్ కండిషన్స్ చూద్దాం. అండ్ ఓకే, వేరియబుల్స్ లో ఇంకొకటి ఉంది, టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వార్స్ అనే ఒక స్పెషల్ ఫైల్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్ని డిఫాల్ట్ ఇస్తున్నాను కదా.
ఇక్కడ చూడండి, ఇది డిఫాల్ట్ వాల్యూ. నేను ఇక్కడ ఇవ్వకపోయినా పర్లేదు. సో terraform.tf vars అనేది ఏంటంటే మీరు అక్కడ ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూస్ ని ఓవర్ రైట్ చేస్తుంది. యూజింగ్ దిస్ ఫైల్ we can overwrite the values in variables, default values. Or else you can set the values also. సో ఇప్పుడు ఏం లేదు, మన ఈ ఫోల్డర్ లో ఇక్కడ మనకు terraform.tf vars దీంతో tf వేరియబుల్స్ అని ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తుంది, terraform.tf vars. సో ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ t3.micro ఉంది కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు t3.small అని ఇస్తాను. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. terraform.tf vars. సో ఇలా ఇచ్చాను, ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు t2.logs అని ఇచ్చాను. అట్లానే ఇక్కడ పోర్ట్స్ మిస్ అయ్యాయి. సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి t3.micro. ఓకే, సో నేను ఇక్కడ ఓవర్ రైట్ చేసిన వాల్యూ t3.small. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. నేను terraform ప్లాన్ ఇచ్చానంటే సో ఇది t3.small కన్సిడర్ చేసి మనం Ansible లో డిస్కస్ చేసాం కదా, డిఫరెంట్ ప్లేసెస్ లో మనం వేరియబుల్స్ వాల్యూస్ ని పెట్టొచ్చు. బట్ దానికంటూ ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆ ప్రిఫరెన్స్ ప్రకారం అది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన terraform tf vars అండ్ డిఫాల్ట్ ఏది ప్రిఫరెన్స్? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? సో tf vars, terraform.tf vars అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి డిఫాల్ట్ గా ఉంది. సో అలా కాకుండా నేను ఒకటి చెప్పాను కదా, ఏ స్క్రిప్టింగ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి వస్తుంది? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లో మీరు CLI లో పాస్ చేసే దానికి వస్తుంది. సో టెర్రాఫామ్ లో కూడా మనకు కమాండ్ లైన్ అనేది ఉంటుంది. టెర్రాఫామ్ కమాండ్ లైన్ వేరియబుల్స్ జస్ట్ -var అనేది ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ -var ఇలా. సో టెర్రాఫామ్ అప్లై కానీ ప్లాన్ కానీ చేసేప్పుడు -var ఇచ్చి ఇమేజ్ నేమ్ ఈక్వల్ టు ఇది ఇచ్చేస్తే టెర్రాఫామ్ దీన్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తుంది అనమాట. సో నేను టెర్రాఫామ్ ప్లాన్ ఇచ్చేసి can we take 5 minutes break? 5 minute break please. I'll repeat. సో బ్లైండ్ గా ఏంటంటే ప్రతి ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లో మనం డిస్కస్ చేసినట్టు కమాండ్ లైన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ನಾವು చెక్ చేద్దాం. అండ్ terraform.tf vars చూసాం, డిఫాల్ట్ చూసాం. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా అనేది ఒకటి ఉంది. ఈ ఫోర్ ప్లేసెస్ లో మనం వేరియబుల్ వాల్యూస్ ని పాస్ చేయొచ్చు. ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇందాక చెప్పాను కదా, ఇదేంటిది కమాండ్ లైన్ -var ఈక్వల్ టు, సో ఇలా మనం ఇస్తాము -var కమాండ్ లైన్ వేరియబుల్ అనమాట.
-var ఈక్వల్ టు ఇక మనం ఇలా మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో -var ఈక్వల్ టు ఇన్స్టెన్స్ అండర్‌స్కోర్ టైప్ ఈక్వల్ టు నేను t3 డాట్ లార్జ్ అనేసి ఇది జస్ట్ ప్లానింగే, నేనేం పుష్ చేయట్లేదు యాక్చువల్లీ. ఓకే. సో 23 డాట్ లార్జ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ గోస్ టు కమాండ్ లైన్. కమాండ్ లైన్‌లో ఇవ్వకపోతే terraform.tf_vars. ఇంక ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కూడా సెట్ చేసి ఇక్కడ చూద్దాం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడానికి ఒక చిన్న సింటాక్స్ ఉంది. అదేంటంటే tf_var. అది టెర్రాఫార్మ్ వేరియబులా కాదా అని మనం చెప్పాలి. ఎక్స్‌పోర్ట్ అని ఇచ్చి tf_var ఇది కామన్ అండర్‌స్కోర్ ఇన్స్టెన్స్ టైప్ మీ వేరియబుల్ నేమ్ ఏంటి. సో టెర్రాఫార్మ్ చెక్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని t3 డాట్ xlarge అని ఇచ్చాను. ఓకే. సో ఇక ఇప్పుడు చూద్దాం మనం. ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్. కమాండ్ లైన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఇక కమాండ్ లైన్‌లో ఇవ్వను. కమాండ్ లైన్ ఫస్ట్ అని తెలిపింది. ఇప్పుడు సెకండ్ ఎవరో చూద్దాం. సెకండ్ t3 డాట్ స్మాల్ అంటే terraform.tf_vars. సో సెకండ్ ప్రిఫరెన్స్ ఈస్ గోయింగ్ టు terraform.tf_vars. ఇంకా డిఫాల్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో చూద్దాం. అది చూడాలంటే నేను దీన్ని కమెంట్ చేస్తున్నా. ఓకే. కమెంట్ చేసి ఇప్పుడు చెక్ చేద్దాం. సో సెకండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఇక్కడ అదే కదా నేను ఇచ్చాను ఎన్విరాన్మెంట్ వేరియబుల్. t3.xlarge. సో దిస్ ఇస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో లాస్ట్‌లో డిఫాల్ట్. ఇది ప్రిఫరెన్స్ మనకి. 1, 2, 3, 4. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చేప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే tf_var అని ఇచ్చి మీ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే. సో జస్ట్ మెన్షనింగ్ హియర్. సో tf_var_your వేరియబుల్ నేమ్. సో అండ్ ఎక్కడ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. ఓకే. అండ్ దీన్ని కూడా అన్సెట్ చేస్తున్నాం. అన్సెట్ ఇన్స్టెన్స్ టైప్ tf_instance టైప్ కదా. tf_var_ ఇన్స్టెన్స్ టైప్ అది కూడా అన్సెట్ చేశా. సో ఇప్పుడు tf_vars లో కమెంట్ చేసింది కమెంట్ చేస్తున్నా. అండ్ దెన్ వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూలో కమెంట్ చేశాను. అండ్ కమాండ్ లైన్‌లో ఇవ్వలేదు. అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కూడా అన్సెట్ చేసేసాను. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. సో అన్ని ప్లేసెస్‌లో వెతికింది. అన్ని ప్లేసెస్‌లో వెతికి దానికి దొరకలేదు కాబట్టి ఇప్పుడు మనల్ని అడుగుతుంది. ఓకే. సో ఇది ఎర్రర్ కాదు. అది ఎక్కడ అన్ని చోట్ల వెతికి దాన్ని దొరకకపోయేసరికి మనల్ని అడుగుతుంది అంతే. సో ఫైనల్‌గా ప్రాంప్ట్. ఓకే. సో ఇది ఇక వేరియబుల్స్, ప్రిఫరెన్సెస్, డిఫాల్ట్ వాల్యూస్ ఇవన్నీ.
నెక్స్ట్ ఇక మనం కండిషన్స్ చూద్దాం. కండిషన్స్ అంటే మనకు తెలిసిందే నార్మల్ సింటాక్స్ ఇఫ్, ఎక్స్‌ప్రెషన్, ఎల్స్ ఇది. ఇఫ్ ఎక్స్‌ప్రెషన్ ట్రూ రన్ దిస్ ఇఫ్ ఎక్స్‌ప్రెషన్ ట్రూ. రన్ దిస్ ఇఫ్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ ఫాల్స్. సో, దీన్నే ఇంకొక రకంగా గూడా మనం డిఫైన్ చేయొచ్చనమాట. సో, అదెలా అంటే ఇంత పెద్ద సింటాక్స్ రాయకుండా సింగిల్ లైన్‌లో ప్రతి దాంట్లో ఉంటుందిది. ఎక్స్‌ప్రెషన్, క్వెషన్ మార్క్, రన్ దిస్ ఇఫ్ ట్రూ, కోలన్, రన్ దిస్ ఇఫ్ ఫాల్స్. ఓకే. సో, ఇది వన్ లైన్ సింటాక్స్ ఇది. ఓకే. ఇది ఎక్స్‌ప్రెషను. ఇది ట్రూ అయితే ఇది రన్ అవుతుంది. ఫాల్స్ అయితే ఇది రన్ అవుతుందనమాట. సో, ఇవి ఇట్లా కండిషన్స్ మనం రాయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ కండిషన్ రాయడానికి ఫోల్డర్ క్రియేట్ చేసాం. కండిషన్స్. సో, సేమ్ ప్రొవైడర్ ఇక్కడ గూడా ఇస్తుంది. సో, ఈ ఫోల్డర్‌కి, ఈ ఫోల్డర్ వీటికి సంబంధం లేదు. ఓకే. ఇదంతా ఒకటి, ఇదొకటి, ఇదొకటి అలా. సో, సేమ్ EC2. సో, ఇలా ఇచ్చాను. హ్మ్. యాస్ పర్ కండిషన్ కాబట్టి నేనిది తీసేస్తున్నా. సార్ ఇదే ఇద్దాం అనుకుందాం. ఇదే కాపీ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది. నేను ఫస్ట్ EC2లోంచి టెస్ట్ ట్రై చేస్తాను. సీడీ EC2 టెర్రాఫార్మ్ ఆల్రెడీ అప్లై చేసున్నాం గదా! టెర్రాఫార్మ్ టెస్ట్ ట్రై ఆటో అప్రూవ్. టెస్ట్ ట్రై. ఓకే. ఆల్రెడీ టెస్ట్ ట్రై చేస్తున్నట్టున్నాం. వేరియబుల్స్‌లో టెస్ట్ ట్రై చేద్దాం. C3.micro. సో, అది టెస్ట్ ట్రై అయిపోతుంది. సో, ఇక్కడేం లేదు. నాకు ఇన్‌స్టెన్స్ టైప్‌లో కండిషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒకటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ఈస్ ప్రొడక్షన్ అయితే జనరల్‌గా మనం ఇన్‌స్టెన్స్ టైప్ అనేది పెంచుతాం గదా! T3 డాట్ స్మాల్ అనుకుందాం. ఓకే. అదర్‌వైస్ T3 డాట్ మైక్రో. సో, ఇది నాకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్. సో, ఈ ఎక్స్‌ప్రెషన్‌లో నేను ప్రొడక్షన్ అయితే ఇన్‌స్టెన్స్ T3 డాట్ స్మాల్ క్రియేట్ చేయాలి. ప్రొడక్షన్ కాకపోతే T3 డాట్ మైక్రో క్రియేట్ చేయాలి. సో, అది ఇక్కడ నేను కండిషన్ రాయాలి. అది ఎలా రాయాలంటే ఇప్పుడు ఒక చిన్న వేరియబుల్ క్రియేట్ చేస్తాను. వేరియబుల్స్ డాట్ టీఎఫ్ వేరియబుల్ ఎన్విరాన్మెంట్ అని ఇద్దాం. ఎన్విరాన్మెంట్ సో, డిఫాల్ట్ ఈక్వల్ టు టేవ్ అని ఇస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు కండిషన్ రాయాలి నేను. కండిషన్ ఏమని రాయాలి? var డాట్ ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు ప్రాడ్ అయితే ఇది ఎక్స్‌ప్రెషన్. ప్రాడ్ అయితే క్వెషన్ మార్క్‌కి ముందుండేది ఎక్స్‌ప్రెషన్. క్వెషన్ చూడండి ఇక్కడ. క్వెషన్ మార్క్ ఈస్ నథింగ్ బట్ కండిషన్ గదా! var డాట్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అయితే T3 డాట్ స్మాల్.
అదర్వైజ్ t3.micro. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ టైప్ ఇది. సో ఇది మొత్తం ఎవాల్యుయేషన్ అవుతుంది. var.environment ఇక్కడ ఏంటి నేను పెట్టింది టేవ్. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ కాబట్టి ఇది తీసుకుంటుంది t3.micro అనేది. లెట్ us see conditions terraform init terraform plan డాట్ మైక్ ఫాల్స్ కాబట్టి. అదే ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్స్ లో ప్రొడక్షన్ అని ఇచ్చానంటే t3.small తీసుకుంటాను. So this is how we will get the condition. Okay. సో ఇంకా మనకు అవుట్పుట్స్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు టెరాఫార్మ్ రిసోర్స్ డెఫినేషన్స్ ఏంటి? సో దీస్ ఆర్ ఆల్ రిసోర్స్ డెఫినేషన్ కదా. సో ఇదంతా మనం రిసోర్స్ డెఫినేషన్ అంటాం. ఓకే, ఇదంతా రిసోర్స్ డెఫినేషన్. ఇది ఒక రిసోర్స్ డెఫినేషన్. ఇది ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఇన్పుట్స్ తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక అవుట్పుట్ ఉంటుంది కదా. సో ఇన్స్టెన్స్ కి అయితే అవుట్పుట్ ఏంటి, లైక్ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, అండ్ దెన్ ఇంకా డిఎన్ఎస్ నేమ్ ఏంటి. సో ఇలా చాలా అవుట్పుట్స్ వస్తాయి. ఇన్స్టెన్స్ ఐడి ఏంటి. సో అవుట్పుట్స్ ని ఎలా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ AWS ఇన్స్టెన్స్ లో నేను చూపించాను కదా మీకు. సో అట్రిబ్యూట్స్ అని ఉంటుంది, డౌన్ కి వెళ్తే సో అట్రిబ్యూట్ రిఫరెన్స్, దిస్ రిసోర్స్ ఎక్స్పోర్ట్స్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్. ఈ పైన ఉండేవే కాకుండా సో మీకు వాటి అవుట్పుట్ ని ఇలా తీసుకోవచ్చు అని చెప్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు నేను టెరాఫార్మ్ అవుట్పుట్స్ అని సెర్చ్ చేశానంటే టెరాఫార్మ్ అవుట్పుట్స్, సేమ్ అవుట్పుట్ వేరియబుల్ లాగా అవుట్పుట్ నేమ్ ఏంటి, వాల్యూ ఏంటి. సో ఇప్పుడు నాకేంటి, నాకు ఇన్స్టెన్స్ ఐడి కావాలి, పబ్లిక్ ఐపీ కావాలి. సో నేను జస్ట్ అవుట్పుట్స్ డాట్ టిఎఫ్ అని పెట్టుకొని అవుట్పుట్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి. నేను పబ్లిక్ ఐపీ అని ఇచ్చుకుంటున్నా. సో వాల్యూ నాకు ఎక్కడి నుంచి రావాలి, దీంట్లోంచి రావాలి. AWS ఇన్స్టెన్స్ డాట్ టెరాఫార్మ్ డాట్ AWS అండర్స్కోర్ ఇన్స్టెన్స్ డాట్ టెరాఫార్మ్ డాట్. సింటాక్స్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏమి ఇస్తుంది ఇది అనేది. పబ్లిక్ ఐపీ నాట్ పబ్లిక్ ఐపీ, సెన్సిటివ్ ట్రూ ఏం కాదు, ఫాల్స్. సో దిస్ ఈస్ ద పబ్లిక్ ఐపీ ఆఫ్ ఇన్స్టెన్స్ క్రియేటెడ్. సో ఇదేం డిపెండెన్సీ ఏం లేదు, ప్రజెంట్ తీసేస్తుంది. అంటే మనం వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వడమే కాదు, వన్స్ రిసోర్సెస్ క్రియేట్ అయ్యాక మనకు టెరాఫార్మ్ అవుట్పుట్స్ కూడా ఇస్తుంది. అవుట్పుట్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు.
సో, క్లౌడ్‌లో మీరు క్రియేట్ చేసే ప్రతి రిసోర్స్‌కి ఏదో ఒక అవుట్‌పుట్స్ ఉంటాయి. మీకు అది అవసరమైన చోట మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ మళ్ళీ చేసుకోవచ్చు. చూడండి. పబ్లిక్ నోన్ ఆఫ్టర్ అప్లై. సో, ఇప్పుడు అప్లై చేస్తానండి. అప్లై ఆటో అప్రూవ్. సో, ఈ అవుట్‌పుట్స్ కూడా మనం చాలా హెవీగా యూజ్ చేస్తాం. టెర్రాఫార్మ్‌లో మనం చేసే ప్రతిదీ 100% ప్రాజెక్ట్స్‌లో యూజ్ అవుతుంది. ఓకే. పబ్లిక్ అయిపోయి ఇక్కడ డిస్‌ప్లే చేసిందా? మనం కన్సోల్‌లోకి వెళ్లి వెతుక్కోకుండా ఇక్కడే మనకొచ్చేస్తుందనమాట. దట్ ఈస్ అవుట్‌పుట్స్. Every resource exports some values. We can take them and create other resources. ఒక దాంట్లో వచ్చిన అవుట్‌పుట్‌ని ఇంకొక దానికి మనం ఇన్‌పుట్‌గా ఇవ్వచ్చు. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ లూప్స్. సో, లూప్స్ అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. కౌంట్ బేస్డ్ లూప్ అని ఒకటుంది. అండ్ ఫర్ లూప్ జనరల్‌గా. ఫర్ ఈచ్ అంటాం ఆర్ ఫర్ అంటాం. మనం ఫస్ట్ కౌంట్ బేస్డ్ లూప్ చూద్దాం. ఫర్ ఈచ్ మనకి మళ్ళీ వస్తుంది. సో, ఇప్పుడు నేను మన ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్‌కి క్రియేట్ చేయాలి గదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. లెట్ మీ టేక్ కౌంట్ అనేది. దీంట్లోంచి ప్రొవైడర్ డాట్ టీఎఫ్ తీసుకొని కార్ట్‌లో పేస్ట్ చేస్తున్నా. అండ్ లెట్ మీ డెస్ట్రాయ్ దిస్. సో, నేను 3 ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. 3 ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేయాలి అంటే నేను 3 డెఫినిషన్స్ రాయాలి. జస్ట్ 1 మినిట్. ఐ యామ్ గోయింగ్ ఇంటూ మ్యూట్. స్మాల్ వర్క్. సో, డెస్ట్రాయ్ చేసేసాను. సో, ఇప్పుడు లూప్స్ వచ్చేసరికి కౌంట్. ఈ కౌంట్ ఉంది గదా! సో, దీంట్లో వెళ్ళి ఫార్మ్ ఇనిట్ కొడతాం. ఆ లోపల అది ఇనిట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను 3 ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. సో, లెట్ మీ టేక్ దిస్ వన్. ec2.ts. సో, ఇది బ్యాక్ ఎండ్ అనుకుందాం. సో, నేను MySQL ఫ్రంట్ ఎండ్ గూడా క్రియేట్ చేయాలి. సో, అప్పుడు నేనేం జేయాలి? ఇంకొక డెఫినిషన్ ఇలా క్రియేట్ చేయాలి. ఫ్రీ కాబట్టి ఓకే. ఒకవేళ 30 అనుకోండి. 30 ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. నేను 30 టైమ్స్ దీన్ని కాపీ పేస్ట్ చేయలేను. సో, అప్పుడు మనకి ఏం యూజ్ అవుతుందంటే కౌంట్ బేస్డ్ లూప్ అనేది ఒకటి యూజ్ అవుతుంది. టెర్రాఫార్మ్ కౌంట్ అని మీరు టైప్ చేస్తే సో, ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 4 అని ఇచ్చేస్తే అది మీకు 4 క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ తీసేసి సో, ఈ కండిషన్ గూడా తీసేస్తాను. ఐ జస్ట్ వాంట్ t3 డాట్ మైక్రో. ఓకే. ఇప్పుడు నేను కౌంట్ ఈక్వల్ టు సింపుల్‌గా 3 మనం చూసాం గదా! కన్సోల్‌లో నేను కౌంట్ క్రియేట్ చేసేప్పుడు కౌంట్ 3 అని పెడితే 3 క్రియేట్ అవుతది. 30 అని పెడితే 30 క్రియేట్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు ఇలా క్రియేట్ చేస్తాను. టెర్రాఫార్మ్ ప్లాన్.
Terraform apply auto approve. రిసోర్సెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఏం కనిపిస్తుంది ఇప్పుడు? అన్నీ ఒకే నేమ్‌తో ఉన్నాయి. సో ఇలా అన్నీ ఒకే నేమ్‌తో ఉండడం అనేది ఒక ప్రాబ్లమ్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఆహ్, కౌంట్ డాట్ ఇండెక్స్ అనేది ఒకటిస్తుంది టెర్రాఫార్మ్. ఓకే. ఇండెక్స్. సో కౌంట్ డాట్ ఇండెక్స్ ఏంటి అంటే ఇదొక స్పెషల్ వేరియబుల్. ఫస్ట్ టైమ్ ఇటరేట్ అయ్యేప్పుడు దీంట్లో ఏ వాల్యూ ఉంటుంది? ఫస్ట్ ఇండెక్స్‌లో ఏ వాల్యూ ఉంటుంది? 0. సో సెకండ్ టైమ్ ఇటరేట్ అయ్యేప్పుడు కౌంట్ డాట్ ఇండెక్స్‌లో 1 ఉంటుంది. థర్డ్ టైమ్ ఇటరేట్ అయ్యేప్పుడు కౌంట్ డాట్ ఇండెక్స్‌లో 2 ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకొని మనం ఈ నేమ్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు నేను వేరియబుల్స్ అనేది ఒకటి పెట్టుకొని ఇక్కడ వేరియబుల్స్ డాట్ టీఎఫ్ అనేది పెట్టుకొని వేరియబుల్ ఇన్‌స్టెన్స్ నేమ్స్ అనేది పెట్టుకుంటా ఇక్కడ. ఇన్‌స్టెన్స్ నేమ్స్ అనేది పెట్టుకొని ఇక్కడ టైప్ ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్? టైప్ ఏంటంటారు? సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ కదా అట్‌లీస్ట్ పర్ఫెక్ట్‌గా చేయాలి. సో డిఫాల్ట్ ఈక్వల్ టు ఇన్‌స్టెన్స్ నేమ్స్ ఏంటి మనకు? నేను దేనితో స్టార్ట్ చేయాలి లిస్ట్ అన్నాక? ఈ బ్రేసెస్‌తో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్‌ది MySQL, సెకండ్‌ది బ్యాక్‌ఎండ్, థర్డ్‌ది ఫ్రంట్ ఎండ్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ నేమ్‌కొచ్చేసరికి var డాట్ ఇన్‌స్టెన్స్ నేమ్స్ ఆఫ్ కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇస్తా. ఓకే. సో ఇప్పుడేమవుతుంది var డాట్ ఇన్‌స్టెన్స్ నేమ్స్ అంటే ఇక్కడ లిస్ట్. సో కౌంట్ డాట్ ఇండెక్స్ ఫస్ట్ టైమ్ వచ్చేటప్పుడు దీంట్లో 0 ఉంటుంది. ఇప్పుడు MySQL పెడుతుంది. సెకండ్ టైమ్ బ్యాక్ ఎండ్ పెడుతుంది. థర్డ్ టైమ్ ఫ్రంట్ ఎండ్ పెడుతుంది. సో ఇప్పుడు అప్లై చేశానంటే చూడండి మారిపోతుంది మొత్తం. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. జస్ట్ నేమ్ చేంజ్ చేసింది. అది కొత్తగా ఏం క్రియేట్ చేయదు. ఇక్కడికొచ్చి జస్ట్ నేమ్ అప్డేట్ చేస్తుంది అంతే. మనం కన్సోల్‌లో ఇక్కడ ఎట్లా అయితే ఎడిట్ చేస్తామో అట్లా. సో ఈ కౌంట్ డాట్ ఇండెక్స్ అనేది మనం లూపింగ్ చేసుకొని ఒక లిస్ట్‌ని మల్టిపుల్ రిసోర్సెస్‌ని క్రియేట్ చేయడానికి చాలా పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈస్ లూప్. మనకు ఫర్ ఈచ్ అనే లూప్ కూడా వస్తుంది. అది యూజ్ కేస్ వచ్చినప్పుడు నేను దాన్ని మెన్షన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. చాలా సింపుల్‌గా ఉంటుంది టెర్రాఫార్మ్ సింటాక్స్. జస్ట్ సర్వీస్ ఏం చేస్తుందని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉంటుంది. సింటాక్స్ అనేది చూస్తే ఈ బ్లాక్స్, బ్రేసెస్ ఇదంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది సింటాక్స్. ఫర్ లూప్ నేను యూజ్ కేస్ తీసుకొస్తాను నెక్స్ట్. నౌ లెట్ అస్ సీ ఫంక్షన్స్. సో టెర్రాఫార్మ్‌లో కూడా టెర్రాఫార్మ్ హాస్ నో కస్టమ్ ఫంక్షన్స్. కస్టమ్ ఫంక్షన్స్ మనం రాయలేం. వి మస్ట్ యూజ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. ఓకే.
సో టెరాఫార్మ్ ఫంక్షన్స్ అని టైప్ చేస్తే ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇన్పుట్ తీసుకొని మనకి ఏదో ఒక అవుట్పుట్ ఇవ్వడం. టెరాఫార్మ్ ఇన్ నెంబర్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే. సో మినిమము, మాక్సిమము అలానే స్ట్రింగ్ ఫంక్షన్స్, ఫైల్ ఫంక్షన్స్ ఇవన్నీ మనం చాలా యూజ్ చేస్తాం మనం. నేను ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే మనం ఇప్పుడు జస్ట్ టెరాఫార్మ్ కన్సోల్ అని తీసుకుంటే టెరాఫార్మ్ ప్రాంప్ట్‌లోకెళ్ళిపోతాం. ఓకే. నేను టెరాఫార్మ్ ప్రాంప్ట్‌లో ఉన్నా ఇప్పుడు. సో మినిమమ్ ఆఫ్ 1, 2, 3 అని ఇచ్చానంటే నాకదే రిజల్ట్ ఇస్తుంది. జస్ట్ లైక్ యాన్సిబుల్‌లో లాగా. కొంచెం టైం ఈ ఫంక్షన్స్‌ని కూడా మనం మన ప్రాజెక్ట్‌లో చాలా హెవీగా యూజ్ చేస్తాం. ఓకే. టైం పడుతుంది. సరే విండోస్ కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటా. ఇంకేదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. టెరాఫార్మ్ కన్సోల్ మినిమమ్ ఆఫ్ 1, 2, 3 1 మాక్సిమమ్ ఆఫ్ 100, 200, 300 ఇది సింపుల్ న్యూమరిక్ ఫంక్షన్స్. ఓకే. సో ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదులెండి మేబీ. లెట్ us గో విత్ ఇక్కడ కంట్రోల్ V, కంట్రోల్ C, కంట్రోల్ Z. Okay. I'll close it or I'll open new. Okay. సో ఇది ఫంక్షన్స్, మినిమమ్ ఫంక్షన్స్ అండ్ న్యూమరిక్ అని ఇక్కడ మీకేదైనా అబ్సల్యూట్ వాల్యూ కావాలన్నా, లాగరిథమిక్ వాల్యూ కావాలన్నా టు ద బేస్, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. మనకి ఎలాగో వస్తాయి ప్రాజెక్ట్స్‌లో. లెంత్ ఫంక్షన్ అనేది చూద్దాం. టెరాఫార్మ్ లెంత్ ఫంక్షన్. సో లెంత్ అంటే ఏం లేదు. ఒక లిస్ట్ ఇచ్చి దాని లెంత్ ఎంతో చెప్పమంటే చెప్పేస్తుంది. ఇప్పుడు దీని లెంత్ 2, దీని లెంత్ 1. సో దీని లెంత్ అంటే ఇది క్యారెక్టర్ వైస్ తీసుకుంది. 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 3 అని ఇచ్చా. సో నేను ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. కౌంట్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి? ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ 3 ఇన్స్టెన్సెస్. ఓకే. అప్పుడు నేను ఇక్కడ 10 పెట్టాననుకోండి. ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది? ఫస్ట్ 3నే కదా క్రియేట్ చేస్తుంది. సో అలా గాకుండా మనం ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే, ఇక్కడ లెంత్ ఫంక్షన్ అనేది పెట్టొచ్చు మనం ఇక్కడ. ఇక్కడ చూడండి వాళ్ళు లెంత్ అనేది ఇచ్చి లోపల ఏదైనా లిస్ట్ ఇస్తే దాని లెంత్ అది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసుకుంటుంది అంటున్నారు. సో ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ లెంత్ ఆఫ్ ఎల్ఎన్‌జి లెంత్ ఆఫ్ var డాట్ ఇన్స్టెన్స్ నేమ్స్. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ వేరియబుల్స్ యొక్క లెంత్ అనేది డిసైడ్ చేసుకొని అక్కడ ఆటోమేటిక్‌గా పెట్టుకుంటుంది. మీరు 3 ఇవ్వండి, 30 ఇవ్వండి. సో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ హియర్. ఓకే. సో అది టెరాఫార్మ్ లెంత్ ఫంక్షన్ అండ్ ఫైల్ ఫంక్షన్ ఇవన్నీ ఉన్నాయి. మనం యూజ్ చేస్తాము. డేట్ ఫార్మాట్ స్ట్రింగ్‌లో కొన్ని చూడాలంటే జాయిన్. ఇప్పుడు నేను ఇలా ఇచ్చి కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి వాటిని జాయిన్ చేయాలి. అంటే ఇది లిస్ట్. దీన్ని ఒక నేమ్‌గా జాయిన్ చేయాలి అంటే ఈ హైఫన్ యూజ్ చేసుకొని జాయిన్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరుని జాయిన్ అనిచ్చి ఫంక్షన్ ఇది. ఇన్‌పుట్ వచ్చేసి ఏంటి? సో ఫస్ట్ ఇన్‌పుట్ వచ్చేసి దేనితో జాయిన్ చేయాలి. ఓకే. సో నేనిప్పుడు ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను. లిస్టేనా ఇది? యాహ్! సో ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే అనుకోండి. శివ అండ్ దెన్ కుమార్ అండ్ దెన్ అది. సో ఇప్పుడు దీన్ని
ఈ లిస్ట్‌లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. దీన్ని అన్నిటిని కలిపి ఒక వర్డ్‌గా చేయాలి. ఆ వర్డ్ చేసేటప్పుడు మీరు హైఫన్ యూజ్ చేయండి. సో, ఇలా జాయిన్ ఫంక్షన్ మనకి యూజ్ అవుతుంది. అలానే హుహు. స్ప్లిట్ ఇందాక అది జాయిన్ చేయడం. ఇది దానికి అపోజిట్ స్ప్లిట్ చేయడం. సో, ఇప్పుడు నేను దీన్ని స్ స్ప్లిట్ అనిచ్చి సో, దేన్ని యూజ్ చేసుకొని స్ప్లిట్ చేయాలి? హైఫన్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేయాలి. సో, ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చు. ఇది నేమ్. ఓకే. సో, ఇప్పుడు మీరు నేమ్ ఇచ్చేసి దాన్ని హైఫన్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేయమంటే అది ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇస్తుంది మనకు. దీనికి అపోజిట్ అన్నమాట. జాయిన్ అండ్ స్ప్లిట్ అనేది. సో, ట్రిమ్ అంటే ఎక్స్‌ట్రా స్పేసెస్‌ని ట్రిమ్ చేస్తది. సో, క్యారెక్టర్స్‌ని గాని మొత్తాన్ని ట్రిమ్ చేసి పెట్టేస్తుంది. మీరు హలో అని చేసి ఏదేదో ఇచ్చేసినప్పుడు ఇక్కడ దీన్ని తీసేయమని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మీరిచ్చిన వర్డ్‌లో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు తీసేయడానికి ట్రిమ్ అనేది యూజ్ చేస్తారు. ఇంకా అప్పరు, లోయరు కామనే. మీరు అప్పర్ హాఫ్ ఇది ఇచ్చారంటే అప్పర్‌లో వస్తుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే టెర్రాఫార్మ్ మర్జ్ ఫంక్షన్ డిస్కస్ చేద్దాం. సో, మర్జ్ అంటే మనకు తెలుసు కదా! మీరు 2 ఇచ్చారంటే 2 లిస్ట్‌లు మార్చెస్, 2 లిస్ట్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 అని ఇస్తున్నా నేను. లిస్ట్ 1లో నేమ్ ఈక్వల్ టు శివ, కోర్స్ ఈక్వల్ టు డెవాప్స్ ఇలా ఇచ్చా. లిస్ట్ 2లో నేమ్ ఈక్వల్ టు శివ, కోర్స్ ఈక్వల్ టు టెర్రాఫార్మ్ ఇచ్చా. ఇప్పుడు నేను సింపుల్‌గా మర్జ్ ఆఫ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఇచ్చా అనుకోండి. ఈ రెండిటిని మర్జ్ చేయమంటున్నా. సో, ఇప్పుడు ఏమొస్తది అల్టిమేట్‌గా? నేమ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? శివ వస్తుంది. కోర్స్ ఈక్వల్ టు సో, కోర్స్ మర్జ్ అంటే అన్నిటిని కలపడం గాదు యాక్చువల్లీ. సో, ఇది కీ, ఇది వాల్యూ. సో, ఈ ఫస్ట్ లిస్ట్‌లో ఉండేదాన్ని నేను సెకండ్ లిస్ట్‌లో పెట్టినప్పుడు ఇదే కీతో ఇదున్నప్పుడు ఇది దీన్ని ఓవర్ రైట్ చేస్తుందన్నమాట. సో, కోర్స్ ఈక్వల్ టు టెర్రాఫార్మ్ వస్తుంది. ఓకే. సెకండ్ టైమ్ వచ్చేది మీకు ఫస్ట్ ఉన్న వాల్యూని రీప్లేస్ చేస్తుంది. సో, అంతే గదా! ఇప్పుడు 2 సేమ్ ఉన్నాయి. ఇంక దీన్ని రీప్లేస్ చేసేదేముంది? 2 సేమే. ఇది సెకండ్ టైమ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంకో లిస్ట్ పెట్టాననుకోండి లిస్ట్ 3. లిస్ట్ 3 ఇచ్చి నేమ్ ఈక్వల్ టు కుమార్, కోర్స్ ఈక్వల్ టు ఏడబ్ల్యూఎస్. ఇప్పుడు ఇచ్చానంటే ఇప్పుడు నేమ్ ఏమొస్తుంది? నేమ్ ఈక్వల్ టు కుమార్ వస్తుంది. కోర్స్ ఈక్వల్ టు ఏడబ్ల్యూఎస్ వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ డ్యూరేషన్ ఈక్వల్ టు 120 అవర్స్ ఇచ్చాను. ఇప్పుడు డ్యూరేషన్ ఏమొస్తుంది? ఆబ్వియస్లీ 120. సో, మీరిచ్చిన అన్ని దాంట్లలోకి మీరు లాస్ట్ ఇచ్చిందేందంటే ఏదైనా సేమ్ కీతో ఉండి డిఫరెంట్ వాల్యూ ఉంటే దాన్ని రీప్లేస్ చేస్తుంది. లేకపోతే మొత్తం అన్నిటిని తీసుకుంటుంది. సో, దట్స్ ఆల్. ఇప్పుడు ఇది ఎక్కడ మనం యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాగ్స్ ఉంది. ఇక్కడ ట్యాగ్స్ ఉంది. సో, నేనేం జెప్పాను? ట్యాగ్స్ అనేది ఇప్పుడు వేరియబుల్ కామన్ ట్యాగ్స్ అనేది ఒకటి డిఫైన్ చేస్తాం. అంటే మనం చాలా రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నాం గదా! ఒక ప్రాజెక్ట్ కోసము. ఆ ప్రాజెక్ట్‌లో ప్రతి రిసోర్సెస్‌కి ఉంటే ఏంటి కామన్‌గా ఏముంటాయి? నేను టైప్ ఈక్వల్ టు మ్యాప్ ఇచ్చానంటే కామన్‌గా అన్నిటికి ప్రాజెక్ట్ ఏంటి?
అన్నిటికీ ప్రాజెక్ట్ సారీ డిఫాల్ట్. అన్నిటికీ ఉండే ప్రాజెక్ట్ ఏంటి? ఎక్స్‌పెన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, అన్నిటికీ ఉండే ఎన్విరాన్మెంట్ ట్రూ. ఎన్విరాన్మెంట్ డెవ్. ఈ రిసోర్సెస్‌కి ఉండే ఇదంతా త్రూ టెర్రాఫార్మ్ ట్రూ కదా! సో, ఇది కామన్ రిసోర్సెస్ అన్నిటికి. ఐ మీన్ కామన్ ట్యాగ్స్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేయొచ్చంటే దీన్ని ట్యాగ్స్ ఈక్వల్ టు నేను మెర్జ్ చేస్తా. కామన్ ట్యాగ్స్ ఉంది గదా! ఇక్కడ. ఇప్పుడు ఇది తీసేసి నేను దీన్ని కామెంట్ చేస్తాను. ట్యాగ్స్ ఈక్వల్ టు మెర్జ్ ఆఫ్ ఓకే. సో, ఫస్ట్ var డాట్ కామన్ ట్యాగ్స్. ఓకే. అండ్ దెన్ ఇది మ్యాప్ కాబట్టి ఇలా ఇస్తాను. సో, ఇప్పుడు ఏం సెట్ అవుతుంది ఇది? ఈ కామన్ ట్యాగ్స్ ఇది 2 యాడ్ అయిపోతుంది. ఓకే. సో, అలానే ఇక్కడ గూడా సేమ్ ఇచ్చేస్తా నేను. సో థట్ మనం కామన్ ట్యాగ్స్‌ని ప్రతి రిసోర్స్‌కి వెళ్ళేలాగా చూసుకోవచ్చు. ఈ రిసోర్స్‌కి కావాల్సిన పర్టిక్యులర్ ట్యాగ్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈ రిసోర్స్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అలో ఎస్ఎస్ఎస్ ఓకే. సో, ఈ కామన్ ట్యాగ్స్ వెళ్ళిపోతాయి. ప్రాజెక్ట్ ఎక్స్‌పెన్స్, ఎన్విరాన్మెంట్ డెవ్, టెర్రాఫార్మ్ ట్రూ. మీకు కావాల్సిన ఎక్స్‌ట్రా ట్యాగ్స్‌ని ఇలా పెట్టొచ్చు. ఎందుకంటే ఇది నేను ఇలా ఎందుకు ఇస్తున్నా? బికాస్ ఇట్స్ ఎ మ్యాప్ కాబట్టి. ట్యాగ్ అనేది మ్యాప్ కదా! సో, ఇది మ్యాప్. 2 మ్యాప్‌లని నేను చేయాలి. ఓకే. ఇదొక మ్యాప్, ఇదొక మ్యాప్. ఇప్పుడు ఒకవేళ నేను ఇలా ఇవ్వలేదనుకోండి మ్యాప్ లాగా, నాకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే టాగ్స్ ఈస్ యాక్సెప్టింగ్ మ్యాప్ కాబట్టి. సో, నేనిప్పుడు సీడీ దిస్ కౌంట్‌లోకెళ్తాను. టెర్రాఫార్మ్ ప్లాన్. అది ఎక్స్‌పెక్టెడ్ ఏ కామా అంటుంది. ఓకే. లెట్ మీ గివ్ కామా ఉంది గదా! 41, 42. సో, ఇది ఇంకా ఇదే ఎర్రర్ ఇక. సో, ఇక్కడ నేను ఇది ఇవ్వాలి. ఇదిస్తే నాకు ఆ ఎర్రర్ రాదు. ఓకే. ఇదొక మ్యాప్, ఇదొక మ్యాప్. ఓకే. అలా మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. టెర్రాఫార్మ్ ఓహ్! ఇక్కడే ఉంది గదా! మర్చిపోయా. సో, ఇదొక మ్యాప్, ఇదొక మ్యాప్. రెండిటిని మెర్జ్ చేస్తే మీకు టుగెదర్ వస్తుంది. ఓకే. చూడండి నేమ్స్ అన్నీ అప్‌డేట్ అవుతున్నాయి. ఇది మనకు ఫంక్షన్స్. ఇప్పుడు మన ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్ కావాల్సిన రిసోర్స్ నేను క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా ఎక్స్‌పెన్స్ అని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు యూజ్ చేసిందంతా మనం అక్కడ క్రియేట్ చేద్దాం. సో, సేమ్ ఇది తీసుకోవాలి. EC2.tf ఓకే. సో, ఇక వేరే వేరియబుల్స్ కూడా ఉండాలి గాబట్టి మనకు నేను వేరియబుల్స్ తీసుకుంటున్నా. జస్ట్ కాపీ చేస్తున్నా. సో, దీన్ని మనం నీట్‌గా మోడిఫై చేద్దాం. MySQL ఇది కామన్ ట్యాగ్స్, ఎక్స్‌పెన్స్, డెవ్, ట్రూ ఇదంతా మనకు ప్రాపర్‌గా వచ్చేస్తుంది. సో, ఇది అర్థమైంది కాబట్టి నేను డెస్ట్రాయ్ చేస్తున్నా ఇక. టెర్రాఫార్మ్ డెస్ట్రాయ్ ఆటో అప్‌లోడ్. ఓకే. ఇప్పుడు మన ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్. మనకుండేదేంటి ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్‌లో 3 EC2 ఇన్‌స్టాన్సెస్ అండ్ raw 53 రికార్డ్స్.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌట్ 53 వచ్చేసి బ్యాక్ ఎండ్ ఆర్ MySQL డాట్ TAWS 81s డాట్ ఆన్లైన్ పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ? ప్రైవేట్ ఐపీ. సో అలానే బ్యాక్ ఎండ్ డాట్ TAWS 81s డాట్ ఆన్లైన్ పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ? ప్రైవేట్ ఐపీ. అలానే ఇలా ఇచ్చాననుకోండి DAWS 81s డాట్ ఆన్లైన్. వాట్ ఇస్ దిస్? పబ్లిక్ ఐపీ. సో ఇలా నేను క్రియేట్ చేయాలి టెరాఫార్మ్ యూజ్ చేసి. ఓకే. సో అది ఎలా చేయొచ్చు మనం? సో ఆల్రెడీ మనం ఇన్‌స్టెన్సెస్‌ని క్రియేట్ చేస్తున్నాం గదా! ఇప్పుడే గదా! ఎనీహౌ అలా మనం కౌంట్ యూజ్ చేసాం. సో కౌంట్ వేరియబుల్స్‌లో ఇన్‌స్టెన్స్ నేమ్స్ మొత్తం సెటప్ అయిపోయింది. అండ్ ఇది కూడా సెటప్ అయింది. అండ్ కామన్ ట్యాగ్స్ ఇదంతా పెట్టాం. నైస్. సో ఇక మనం రౌట్ 53 రికార్డ్స్ క్రియేట్ చేయాలి. సో రౌట్ 53 కావాలంటే R53.tf అనే సెపరేట్‌గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకొని సో మనం AWS రౌట్ 53 అనేది AWS టెరాఫార్మ్ రౌట్ 53. సో దీని సింటాక్స్ తీసుకుంటే మనకు నీట్‌గా తెలిసిపోతుంది. సో ఇది రికార్డ్ క్రియేట్ చేయాలంటే మీ జోన్ ఐడీ ఏంటి? మీ నేమ్ ఆఫ్ ద రికార్డ్ ఏంటి? టైప్ ఏంటి? అండ్ దెన్ టీటీఎల్ టైమ్ టు లివ్ ఏంటి? అండ్ దెన్ మీ రికార్డ్ ఏంటి? సో ఈ రికార్డ్ నాకు పబ్లిక్ ఐపీ ఎక్కడి నుంచి వస్తుంది? EC2 ఇన్‌స్టెన్స్ లోంచి వస్తది. సో ఇది క్రియేట్ చేసాక నేను దీంట్లోంచి అవుట్‌పుట్ ఒకసారి చూడాలి గదా! అసలు ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఓకే. సో ఇప్పుడు దీంట్లోంచి అవుట్‌పుట్ నేను దీన్ని ఎక్స్‌పెన్స్ అని ఇస్తున్నా. ఓకే. ఎక్స్‌పెన్స్ అని ఇస్తున్నా. మన లెంత్ సెట్ అయింది. దీంట్లోంచి అసలు అవుట్‌పుట్ ఎలా వస్తదో చూద్దాం. అవుట్‌పుట్స్ డాట్ టీఎఫ్ అవుట్‌పుట్ ఇన్‌స్టాన్సెస్ ఇన్ఫో అని ఇస్తున్నా. వాల్యూ ఈక్వల్ టు AWS అండర్‌స్కోర్ ఇన్‌స్టెన్స్ డాట్ ఎక్స్‌పెన్స్. ఓకే. సో ఇప్పుడు అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూసి మనం తర్వాత రౌట్ రికార్డ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్‌పెన్స్ టెరాఫార్మ్ ఇనిట్. నేను డైరెక్ట్‌గా టెరాఫార్మ్ అప్లై కొట్టేస్తున్నా. బికాస్ వై నో దిస్ ఆటో అప్రూవ్. మనం యాన్సిబుల్‌లో ఎలా అయితే క్వైరీ చేసామో సో అలా ఇక్కడ క్వైరీ చేయొచ్చు మనం. రిఫరెన్స్ టు అన్‌డిక్లేర్డ్ రిసోర్స్ ఆన్ లైన్ నంబర్ 5. సెక్యూరిటీ గ్రూప్ దగ్గర నేను సెక్యూరిటీ గ్రూప్ కాపీ చేయలేదు కదా! సో లెట్ మీ కాపీ దిస్.
ఇన్స్టెన్సెస్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. సో, క్రియేట్ అయ్యాక మనకు ఒక పెద్ద అవుట్‌పుట్ వస్తుంది. దాన్ని చూద్దాం. సో, ఇది మనకొచ్చిన అవుట్‌పుట్. సో, ఫస్ట్ ఈ అవుట్‌పుట్ టైప్ ఏంటి? అది లిస్ట్ కదా! నేను దీన్ని లాంగ్వేజ్ జేసన్ అని పెడుతున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హెచ్‌సీఎల్ ఉందా? హెచ్‌సీఎల్ లేదు. జేసన్ అని పెడుతున్నాను. సో, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. హుహు. ప్రాపర్‌గా రాలేదు ఈ లాంగ్వేజ్‌లో అయితే. సరే. నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేస్తా. టెర్రాఫార్మ్ అని ఇస్తున్నా. సో, ఇది లిస్ట్. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో, ఈ లిస్ట్‌లో మనకు 3 ఉన్నాయి. సో, ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది దేని ఇన్ఫర్మేషను? దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ MySQLది. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని క్వెరీ చేయాలి. ఓకే. సో, ఇది లిస్ట్ కాబట్టి నేను సేమ్ Route 53లో రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. జస్ట్ ఎక్స్‌పెన్స్ అని ఇస్తున్నా. ఇక్కడ ఓకే. సో, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి? 3 క్రియేట్ చేయాలి. సో, కౌంట్ ఈక్వల్ టు అగైన్ సేమ్ లెంగ్త్ ఆఫ్ var డాట్ ఇన్స్టెన్స్ నేమ్స్. ఓకే. సో, 3 వస్తుంది. ఇప్పుడు జోన్ ఐడీ. జోన్ ఐడీ ఏంటి? ఇక్కడ చూద్దాం. జోన్ ఐడీ ఏంటో. ద ఐడీ ఆఫ్ ద హోస్టెడ్ జోన్ అని ఇచ్చారు. సో, మనకు ఐడీ ఆఫ్ ద హోస్టెడ్ జోన్ అనేది ఉంటుంది. మనం రౌట్ 53లోకి వెళ్తే ఇక్కడ హోస్టెడ్ జోన్ కొట్టాక ఐడీ వేరు, నేమ్ వేరు. ఓకే. సో, ఇక్కడ మనకు ఐడీ అనేది ఒకటి ఉంటుంది చూడండి. ఇది ఐడీ. సో, దీన్ని నేను ఒక వేరియబుల్‌లో పెట్టుకోవచ్చు. వేరియబుల్ జోన్ ఐడీ. ఓకే. డిఫాల్ట్ ఈక్వల్ టు ఇలా. ఓకే. సో, నేను ఇక్కడ దీన్ని var డాట్ జోన్ ఐడీ అని ఇస్తాను. అండ్ నేమ్. సో, నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు బ్యాకెండ్ డాట్ TAWS 81S డాట్ ఆన్‌లైన్ రావాలనుకోండి. సో, నేను ఇంకొక వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. వేరియబుల్ డొమైన్ నేమ్. సో, మీ డొమైన్ నేమ్ ఏంటో ఇక్కడ ఇవ్వండి. డిఫాల్ట్ ఈక్వల్ టు TAWS 81S డాట్ ఆన్‌లైన్. ఓకే. సో, ఇక్కడికొచ్చాక నాకిక్కడ ఫస్ట్ వచ్చేసి నేనేమివ్వచ్చు? var డాట్ ఇన్స్టెన్స్ హ్మ్. var డాట్ ఆహ్,
సో వేరియబుల్ ఇలా ఉంది కాబట్టి నేను దీంట్లో ఇలా పెట్టాలి షెల్ స్క్రిప్టింగ్ లో లాగా. ఓకే, వేర్ డాట్ లేకపోతే అది వేరియబుల్ గా కన్సిడర్ చేయదు. వేర్ డాట్ ఇన్స్టెన్స్ నేమ్స్ ఆఫ్ ఏమి ఇవ్వాలి నేను ఇక్కడ వేర్ డాట్ ఇన్స్టెన్స్ నేమ్స్ ఆఫ్ కౌంట్ పెట్టినప్పుడు నాకు ఒకటి వస్తుంది ఏంటది కౌంట్ డాట్ ఇండెక్స్. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ ఫస్ట్ లో వాల్యూ ఏమొస్తుంది MySQL వస్తుంది డాట్ డొమైన్ నేమ్ డాలర్ వేర్ డాట్ డొమైన్ నేమ్. ఓకే, సో TTL ఈక్వల్ టు 1 ద రికార్డ్ లో మనకు అవుట్పుట్ ఏంటిది ఇది ఇన్స్టెన్సెస్ ఇన్ఫో. ఇది టైప్ ఏంటి లిస్ట్ కదా. సో ఈ లిస్ట్ లోంచి నేను ఈ లిస్ట్ లోంచి AWS క్రియేట్ చేసింది ఏంటి ఇది ఇన్స్టెన్సెస్ ఇన్ఫో. ఇది లిస్ట్ యాక్చువల్లీ ఇన్స్టెన్సెస్ ఇన్ఫో డాట్ కౌంట్ డాట్ ఇండెక్స్. సో ఇప్పుడు ఏమొస్తుంది ఫస్ట్ వస్తుందా దట్ ఇస్ ఇట్ ఇది వస్తుందా. సో దీంట్లో నాకు కావాల్సింది ఏంటి ప్రైవేట్ ఐపీ. ఆ ప్రైవేట్ ఐపీ ఎక్కడుందో తీసుకుందాం. ప్రైవేట్ ఐపీ వాట్ ప్రైవేట్ ఐపీ. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు MySQL డాట్ DAWS అది వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డాట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ డాట్ వస్తుంది. ఒకసారి చూద్దాం. టెరాఫార్మ్ ప్లాన్ name is required after a dot. Line number 8. Dot కాదు ఇక్కడ. Instances info of count dot index dot private IP. సో మనం దీన్ని లిస్ట్ గా వేరియబుల్ గా కన్సిడర్ చేయట్లేదు అనమాట. count dot index instances info ఇది లిస్ట్. నేమ్ కరెక్టేనా instances underscore info. Count dot index కరెక్టే. బట్ ఇక్కడ ఇచ్చిన ఎర్రర్ ఏంటి a reference to a resource type must be followed by at least one attribute access specifying the resource name.
సో ఇక్కడ డైరెక్ట్ గా అవుట్పుట్ నేమ్ అనేది కాకుండా అవుట్పుట్ నేమ్ యాక్సెస్ అవ్వట్లేదు. AWS ఇన్స్టెన్స్ డాట్ ఎక్స్పెన్స్, ఇది AWS ఇన్స్టెన్స్ డాట్ ఎక్స్పెన్స్. అవుట్పుట్ అనేది ఓన్లీ ప్రింట్ చేయడానికి ఇక్కడ వర్క్ అవట్లేదు అనుకుంటున్నా. ఇలా ఇచ్చినప్పుడు చూద్దాం. var.call, var అనేది వేరియబుల్స్ లో ఉంటేనే. సార్ అప్లై చేసి చూద్దాం. సో ఇదేం లేదు, దాంట్లోంచి వచ్చిన అవుట్పుట్ ని మనం ఆ టైప్ ఏందో డిఫైన్ చేసుకొని, టైప్ ఏదో చెక్ చేసుకొని ఒకసారి, సో దీన్ని 1 by 1 ఇటరేట్ చేస్తున్నాం అనమాట. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మొత్తం క్రియేట్ అయ్యాయి కదా. MySQL డాట్ DAWS 78days.online 87.125. ఇది చెప్పేసి ఏం చేస్తున్నాం. No worries, we can repeat this tomorrow also. 87.125 and then frontend.aws, frontend.aws 90.18. సో మనం అనుకుంది ఎలా, యాక్చువల్గా మనం అనుకుంది ఇలా. సో దీనికోసం కొన్ని కండిషన్స్ రాసుకోవాలి, అది రేపు చూద్దాం ఇంకా. ఓకే, సో we can stop here till today. Let's have few questions. Karunakar. Yeah, hi Shiva. Hi. Yeah, actually this Terraform అనేది infrastructure automation, right? So Yeah, now we correct. are going to use cloud features. So instead of going to create manually, we are making automation. But if we know the resources, ఏ resources ఎలా create చేయాలి first AWS లో, అది clarity ఉంటేనే కదా when we can apply Yes. automation. Correct. సో మనము ఇప్పుడు AWS ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఇచ్చేస్తే ఇంక ఇట్ వుడ్ బి బెటర్ ఐడియా, రైట్? అలానే చేస్తాం. బట్ ఇప్పటి వరకు మనం EC2 ఇన్స్టెన్సెస్ Route 53 డిస్కస్ చేసాం కదా. ఓకే, సో అందుకని నేను అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఆ అంటే ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. మన ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ లో ఏదైతుందో అంతవరకే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, బట్ బిహైండ్ దట్ అప్పుడు రాదు కదా. ఇంకా చాలా ఉన్నాయి. మన ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్‌లో ఇంకా ఏం చేయలేదు నేను. జస్ట్ ఇన్స్టెన్సెస్ Route 53 క్రియేట్ చేశా. బట్ ఇది ఇన్స్టెన్సెస్ గురించి Route 53 గురించి మీకు ఐడియా ఉంది కదా, AWS సర్వీసెస్ గురించి. అదే అంటున్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఇది ఒక త్రీ టైరే నాకు కాకుండా అర్థమైంది మీ క్వశ్చన్, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మనం EC2 Route 53 గురించి అందరికీ తెలుసు కదా. ఓకే, సో తెలుసు కాబట్టి వాటిని యూజ్ చేసుకొని టెరాఫార్మ్ సింటాక్స్ నేర్చుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక VPC, లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు అవి డిస్కస్ చేస్తూ టెరాఫార్మ్ తో దాన్ని ఆటోమేట్ చేస్తూ వెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడు అంటే సైడ్ బై సైడ్ అది మాన్యువల్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సేమ్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ టెరాఫార్మ్ హౌ వి డూ ఇట్ అనేది. సో అప్పుడు మనకు టెరాఫార్మ్ లో ఉన్న అడ్వాంటేజెస్ కూడా అన్ని కవర్ అవుతాయా స్టెప్ బై స్టెప్? ఇప్పుడు ఎలా అంటే అదే కదా కవర్ అవుతున్నాయి. సరే మీరు 1 or 2 క్లాసెస్ లో నేను అన్ని చెప్పలేను కదా. లేదు డెఫినెట్ బట్ అంటే మన ప్లాన్ ఏంటంటే మనకు దాన్ని బట్టి మనం వీ కెన్ ఓకే
అంటే మనం అండర్‌స్టాండింగ్ లెవెల్ గూడా అట్లా మనం కొంచెం కుదించుకొని వి గో త్రూ అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా అవుతదంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ఇప్పుడు వితిన్ ఏ డేలో మనం డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళామో దాంట్లో ఉన్న చిన్న చిన్న వాట్ టు సే టెర్రాఫార్మ్‌లో ఉన్న చిన్న చిన్న టాపిక్స్‌ని పట్టుకొని ఇమ్మీడియేట్‌లీ వి జంప్డ్ ఇంటూ వాట్ టు సే అవర్ ఎక్స్‌పెన్సివ్ ప్రాజెక్ట్. లైక్ అగైన్ డైరెక్ట్‌లీ గోయింగ్ టు 3 ఇన్స్టెంట్స్ అండ్ టేకింగ్ అవుట్‌పుట్ ఫ్రమ్ వాటెవర్ ది we created instance and we are taking public IP from that. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మన ట్యాగింగ్ మళ్ళీ వేరియబుల్ మల్టిపుల్ థింగ్స్ ఎగ్దమ్ మనకు అకాడమిక్ అయ్యాయి కదా. సో దానివల్ల కొంచెం మనకేంటంటే ఇది ఓవర్ హెడ్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇక్కడ నేను కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చెప్పిన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? సో నిన్నటి నుంచి మనం చేస్తుంది ఏంటి? EC2 ఇన్స్టెన్స్, సెక్యూరిటీ గ్రూప్ ఆ రెండే చేస్తున్నాం నిన్నటి నుంచి. కదా! కాకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకోవడానికి దాన్నే మనం మోడిఫై చేసుకుంటూ వస్తున్నాం. కొంచెం ఆ స్పీడ్ అది మర్జింగ్ అనేది ఎక్కువ వచ్చేస్తున్నాయన్నమాట. వెన్ వి యూ నో ఇట్స్ నాట్ లైక్ వి ఆర్ బేసిక్ నుంచి స్టార్టింగ్ అయినట్టు కాకుండా కొంచెం అన్ని ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్‌పెన్స్‌కెళ్ళి మనకు ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ పుల్ చేసి మళ్ళీ దీంట్లో మళ్ళీ ఎన్విరాన్మెంట్స్ ఫస్ట్ ఇంకా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ టీఎఫ్ వార్స్ ఇవి ఉన్నాయి కదా. స్టెప్ బై స్టెప్ మీరు చేశారు అంతవరకు ఓకే. బట్ ఇప్పుడు అందులో ఉన్న టెరాఫామ్‌లో ఉన్న మోర్ అడ్వాంటేజెస్‌ని ఇంకా మనము డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ అడ్వాంటేజెస్ క్లారిటీ వచ్చిన తర్వాత ఇందులో చేస్తే ఇంకా అది బెటర్‌గా ఉంటదని నాకు అనిపిస్తుంది. ఇంతకంటే క్లారిటీగా నాకు తెలీదు. మీరేమైనా సజెషన్ ఇవ్వండి. అంటే ఫర్ మీకు ఎగ్జాంపుల్ తెలియదని నేను కాదండి. ఈరోజు వాట్ అంటే మా లెవెల్‌లో ఇప్పుడు మీకు తెలుసు. కానీ మీ లెవెల్‌కి ఇప్పుడు చెప్పినప్పుడు మా లెవెల్‌కి అది అర్థమయ్యేలాగా ఉండాలి కదా! నేను అది నా నేననేది. లెవెల్‌కి చెప్పట్లేదు. నా లెవెల్‌కి నేను చెప్పట్లేదు. అది. ఎందుకంటే నేను యూజర్ లెవెల్ ఏంటో అర్థం చేసుకొని చెప్తున్నా. హ్మ్. కానీ నేను చెప్పాను. చాలా సార్లు చెప్పాను. 100% ఇమ్మీడియేట్ క్లారిటీ అనేది రాదు. సో మీకిప్పుడు 50% అయినా అర్థమైందా నేను చెప్పిన దాంట్లో? హ్మ్. యాహ్! గట్ యాహ్! 30-40 ఐ కెన్ సే. సో ఎందుకంటే ఇక్కడ ఈ డెఫినైట్‌లీ కొన్ని మనకు ఆఫ్టర్ థట్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు అందరికీ ప్రోగ్రామింగ్ టచ్ ఉండదు కాబట్టి, ఇప్పుడు డైరెక్ట్‌గా ఆ వేరియబుల్స్ అవి ఇండెక్స్ ఇప్పుడు మీరన్నారు. అవన్నీ కొంచెం ఏందంటే ఇది అవుతుందన్నమాట. సో ఇది నేను ఫస్ట్ టైమ్ చెప్తున్నానా? ఇది వేరియబుల్స్, కండిషన్స్, డేటా టైప్స్, లూప్ ఫంక్షన్స్ అనేది? నో, 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 నో. మన టెర్రాఫార్మ్‌లో వచ్చేసరికి డిఫరెంట్ ఉంది గదా! దట్ ఈస్ దేర్. అది అది నేను అది ఫస్ట్ యూనిక్ అది. వేరియబుల్ ఏంటి, కండిషన్ ఏంటి, డేటా టైప్స్ అది యూనిక్ అది. బట్ అదే వెన్ యూ నేను కమ్ టు చెప్తున్నా. లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ఇట్ విల్ బి వేరీ రైట్. ఫస్ట్ నుంచి నేను చెప్పేదేంటంటే సింటాక్స్ మాత్రమే డిఫరెన్స్ అవుతుంది. కాన్సెప్ట్ అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేటప్పుడు గూడా షెల్ స్క్రిప్టింగ్‌లో ఇలా రాసాము. యాన్సిబుల్‌లో ఇలా రాస్తాము. టెర్రాఫార్మ్‌లో ఇలా రాస్తున్నాము. బట్ మీ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉందా లేదా ఇక్కడ? వేరియబుల్ నేము, హ్మ్. వాల్యూ. హ్మ్. ఉంది. వేరియబుల్ నేము, వాల్యూ. యెస్. యెస్. ఇక ఇంతకు మించి నేను సింప్లిఫై చేయలేను. అహా! అది ఇక నా ఓకే. వల్ల అక్కడి కాదు. వరకు ఓకే. బట్ ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు టైప్స్ ఉంది. ఇప్పుడు టైప్‌లో కాకుండా ఇప్పుడు మనము వేరియబుల్ ఇన్‌పుట్ మీరు ఇన్‌పుట్ తీసుకుంటున్నారు. వేరియబుల్ అవుట్‌పుట్ వచ్చేసింది. అందులో మనకెన్ని ఇప్పుడు కౌంట్ డాట్ ఇండెక్స్ యాడ్ అయింది. కౌంట్ యాడ్ అయింది. ఇప్పుడు అందులో మల్టిపుల్ థింగ్స్ యాడ్ అయ్యాయి కదా! అర్థమవుతుంది. అవును. సో, ఆ అది అంతే రకంగా గదా! అన్నమాట నేను నేను చెప్పేది. చెప్తూనే గదా! ఎళ్తున్నాను. ఇప్పుడు కౌంట్ బేస్డ్ లూప్ అని చెప్పాము. అండ్ దెన్ కౌంట్ డాట్ ఇండెక్స్ ఎలా వస్తదో చెప్పాను. నేను మీతోనే చెప్పిస్తున్నాను. ఓకే. ఇంకా ఇది మాత్రం నేను చెప్పలేదనుకోండి. ఇక మనకు హ్మ్. ఒక్కొక్క 1 ఇయర్ పడుతుంది. మీరు నెక్స్ట్ ఇంకేదైనా పైథాన్ నేర్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచే వచ్చినట్లు ఉండకూడదది. మళ్ళీ పైథాన్ నేర్చుకోవడానికి లైక్ స్పూన్ ఫీడింగ్ లాగా ఉండకూడదది. సో, ఇప్పుడు కౌంట్ డాట్ నేను ఇక్కడ ప్రతిదీ ఇక్కడ రాస్తున్నాను. అండ్ మీతోనే చాట్‌లో ఆన్సర్స్ రాయిస్తున్నాను. సో, దాని తర్వాత నేను ఇక్కడ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌంట్ డాట్ ఇండెక్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి ఇది ఎంత సింపుల్‌గా ఉందో. కౌంట్ డాట్ ఇండెక్స్. సో, నేను చెప్పేటప్పుడు 100% మీరు అండర్‌స్టాండింగ్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, డెఫినైట్‌లీ సగం సగమే అర్థమవుతుంది. వెళ్ళిన తర్వాత ఇంకొకసారి రికార్డింగ్ ఓపెన్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే 100% వస్తుంది. ఓకే. నేను నా లెవెల్‌కైతే డెఫినైట్‌లీ చెప్పట్లేదు. సో, నేను ప్రతిదీ అది లూప్స్ అయినా, ఫంక్షన్స్ అయినా అసలేంటి ఇప్పటికి చెప్పిందే చెప్తూనే ఉన్నాను ప్రతిసారి. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇన్‌పుట్ తీసుకొని అవుట్‌పుట్ ఇస్తాయి. లూప్స్ అంటే ఏంటి? మల్టిపుల్ టైమ్స్ లూప్ చేయాలి. ప్రాబ్లమ్ ఏంటి? లూప్స్ ఎందుకు యూజ్ చేయాలి? అది కూడా చెప్పాను గదా! ఇందాక నేను. 3 సార్లు రాయాలి రిసోర్స్ డెఫినిషన్. అలా కాకుండా కౌంట్ తీసుకోవాలి. మేబీ మీకు లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం కన్‌ఫ్యూజన్ వచ్చిండొచ్చు. ఎందుకంటే అవుట్‌పుట్‌లో ఇలా వచ్చింది కాబట్టి. సో, ఒక పెద్ద అవుట్‌పుట్ వచ్చింది కాబట్టి. సో, దీంట్లో గూడా సో, నేను చేయగలిగింది చేస్తున్నా. మనం ఇట్లా చేసి చూపించి ఇదొకటి అని చెప్పించి, సో, దాన్ని ఇటరేట్ చేస్తాం అని చెప్పి చేస్తున్నా. సో, అది మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినైట్‌లీ క్లియర్ అవుతుంది.
ఓకే. సో మనకంటే ఇప్పుడు AWS డెడికేట్ గా మనమేమి వెళ్ళట్లేదు అనమాట. సో ఇట్ ఈస్ మింగిల్ విత్ వెళ్తాము నిదానంగా వెళ్తాము. అదే నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఇప్పటి వరకు చెప్పింది EC2 సెక్యూరిటీ గ్రూప్ అండ్ Route 53 కదా! ఇప్పటి ఓకే. వరకు మనం నేర్చుకుంది. హ్మ్. అందుకే దాని మీదనే నేను మీకు చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ ఉంది. అలా అనట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఉంది. నేను అలా అనట్లేదు. ఇప్పుడు AWS కోర్స్ కంప్లీట్‌గా కొన్ని ఇప్పుడు యాస్ ఎ AWS అడ్మిన్ ఫ్యూ రిసోర్సెస్ మినిమమ్ రిసోర్సెస్ ఉంటాయి కదా! చాలా రిసోర్సెస్ ఉన్నాయి. వి కెనాట్ డిస్కస్ ఎవ్రీథింగ్. బట్ ఒక AWS అడ్మినిస్ట్రేటర్ ఒక సర్టెన్ సర్వీసెస్ హి హాస్ టు నో హౌ టు క్రియేట్ అనేది. సో అది మనకు డెడికేట్‌గా వస్తుందా? లేకపోతే ఈ డిస్కషన్‌లోనే బై ప్రాజెక్ట్ అద్ వస్తుందా అనేది క్వెషన్ అన్నమాట. అదే నేను చెప్తున్నాను. డెడికేటెడ్‌గా మనం డిస్కస్ చేసి దాన్ని మాన్యువల్‌గా చేసి టెర్రాఫార్మ్ ద్వారా ఆటోమేట్ చేస్తారని మీరే చెప్పారు. మళ్ళీ మీరు అదే హ్మ్. క్వెషన్ అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ ఏంటి ఇంకా క్వెషన్స్? మీరు కావాలంటే వెళ్లి చూడండి. నేను చాలా సార్లు చెప్పాను ఎలా చెప్తాననేది. మీరు కావాలంటే ఇక్కడ వెళ్లి చూడండి ప్రీవియస్ దాంట్లో. సో, అలా ఎలా చెప్పాము VPC, EC2 అదంతా మీకు అర్థం. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. ప్లీజ్ బి పేషెంట్. కానీ ఇంతకు మించి నేను ఐ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ మోర్. నరేంద్ర. హలో. యెస్. హలో. సార్ వినపడుతుందా సార్? యాహ్! వినిపిస్తుంది చెప్పండి. సార్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసాం కదా సార్. మాన్యువల్ గాని, స్క్రిప్టింగ్ గాని. హ్మ్. ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అనేది మనకి నెట్‌లో దొరుకుతాయి సార్. వేరే ప్రాజెక్ట్ మేము డీల్ చేయాలంటే. ప్రాజెక్ట్ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమి దొరకవు. మనమే ప్రిపేర్ చేసుకోవాలి. మనమే ప్రిపేర్ చేసుకోవాలి సార్. సార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సార్? అంటే ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చూసి మేము వేరే ప్రాజెక్ట్ చేయాలి సార్. స్క్రిప్టింగ్ గాని, లేకపోతే అన్సిబుల్ గాని అలాగా. ఏ ప్రాజెక్ట్‌లో అయినా అవే కదా! ఇన్‌స్టాలేషన్స్, కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దాన్ని నోట్.jsలో చేయమంటే మీరేం చేయాలి ఫస్ట్? లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయాలి. లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసాక నోట్.js ఇన్‌స్టాల్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేయాలి. కోడ్ ఒక్కటే మారుతుంది. ప్రొసీజర్ అంతా సేమ్. అది మీరు మేము ఓన్‌గా మేము క్రియేట్ చేసుకొని చేయాలి సార్ అది. ప్రెజెంట్ నేను క్రియేట్ చేసి ఇస్తున్నాను గదా! దీన్ని ఫాలో అవ్వండి. ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. ఎలా ఇప్పుడు డయాగ్రామ్స్ ఇవన్నీ మనం గీస్తున్నాం గదా! ఇక్కడ. సో, అట్లానే అక్కడ గూడా మీరు చేస్తారు. సో, నేను ఫస్ట్‌లోనే చెప్పాను ఎర్లీగా మీరు ఇవన్నీ ఆలోచించొద్దు. ఫస్ట్ మన క్లాసెస్‌ని మాత్రమే కంప్లీట్‌లీ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 మంత్స్ అయితేనే ఫుల్ క్లారిటీ వస్తుంది. మైండ్‌లో ఇంకా వేరేటివన్నీ పెట్టుకోవద్దు. ఇంటర్‌వ్యూస్ గురించి కానీ అదేం చేయొద్దు. జస్ట్ సార్ క్లాసెస్ ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. సార్ చిన్న డౌట్ సార్ అది. అంటే కమ్యూనికేషన్ అనేది ఫ్లూయెంట్‌గా ఉండాలా? లేకపోతే బేస్డ్ ఆన్ దాని గురించి నేను కామెంట్ చేయలేను. కమ్యూనికేషన్‌కి, డెవాప్స్‌కి సంబంధం లేదు. కమ్యూనికేషన్ బెటర్ ఉంటే ఎప్పటికైనా మంచిదే. ఓకే. స్టార్ట్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్. ఆబ్వియస్‌లీ ఇంక ఇంగ్లీష్‌లోనే కదా ఇంటర్‌వ్యూస్ ఉంటాయి. అవును సార్. అవును సార్. ఓకే సార్. ఓకే సార్. వెంకట్. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యాహ్! గుడ్ మార్నింగ్. శివ, మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది ఇస్తున్నాం కదా, దాన్ని మనం అరే అని రాసుకోవచ్చు. అరేనా? అరే ఏం లేదు. లిస్ట్ ఉంది ఇక్కడ. దేర్ ఇస్ నో అరే. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ దీన్నే మీరు మీన్స్ యాహ్! అరే అంతే కరెక్ట్. అంటే మనం అక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అని రాసుకోకుండా మనం అరే అని రాసుకోవచ్చు, సరిపోతుందా? అరే డాట్ ఎందుకు కొడతారు? అది టెర్రాఫార్మ్ ఏమైనా చెప్పిందా అరే డాట్ యూజ్ చేయమని? నేను జనరల్గా అడుగుతున్నాను. అంటే మన బేసిక్ డెఫినేషన్ వచ్చేసి అరేకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనకుండా అది ఉంది కదా స్టేట్మెంట్, దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. మనం సింటాక్స్ అనేది టెర్రాఫార్మ్ ఇచ్చిన సింటాక్స్ ఫాలో అవ్వాలి. అరే డాట్ అని కొట్టడానికి కుదరదు. ఓకే. శివ, ఇంకొకటి టెరాఫార్మ్ యూనిట్ అనేది ప్రతి ఫోల్డర్ ఇది మనం రన్ చేయాలా, లేకపోతే ఫస్ట్ రెపో క్లోజ్ చేసిన ఆ రెపోలోనే చేస్తే సరిపోతుంది? అంటే టెర్రాఫార్మ్ అనేది టెరాఫార్మ్ యూనిట్ కమాండ్ మనం రన్ చేస్తున్నాం కదా ప్రతి ఫోల్డర్ కి. ప్రతి ఫోల్డర్ ఒక డిఫరెంట్ పర్పస్ కదా. ఓకే.
సో ఇక్కడ ప్రతి ఫోల్డర్ ఒక డిఫరెంట్ పర్పస్ కోసం చెప్తున్నా. కండిషన్స్ అనేది ఒక పర్పస్. కావాలంటే మీరు కండిషన్స్ అనేది ఒక సెపరేట్ రెపో క్రియేట్ చేసుకోవచ్చు. కౌంట్ అనేది సెపరేట్ రెపో క్రియేట్ చేసుకోవచ్చు. సో అన్నెసెసరీగా ఎందుకు చిన్న చిన్న వాటి కోసం అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో ఇదొక టెరాఫార్మ్. ఇదొక టెరాఫార్మ్. ఈ 2 ఒకదానికొకటి సంబంధం లేదు ఇక్కడ దేనికి కూడా. సో నేను ప్రతి దాంట్లో provider.tf అనేది కాపీ చేస్తున్నాను. సో దీనికి సంబంధం లేదు. దేనికి సంబంధం లేదు. జస్ట్ ఒక కాన్సెప్ట్ ఇండివిడ్యువల్ గా నేర్చుకోవడానికి నేను ఇలా పెడుతున్నా. సో ఇప్పుడు మనం అది గిట్ ఇగ్నోర్ అదే నేను డాట్ గిట్ ఇగ్నోర్ ఉన్నది ఆ ఫోల్డర్ ఎక్కడ పెట్టాలి? నేను అది పుష్ చేయలేకపోతున్నాను గిటప్ లోకి. ఎర్రర్ మీరు వస్తుంది. సో ఎర్రర్ వస్తుందంటే మీరు డాట్ గిట్ ఇగ్నోర్ పెట్టకుండానే చేసింటారు. అంటే ఆల్రెడీ పెట్టాను. ఇది సో పెట్టిన ఇప్పుడు తర్వాత చూడండి ఇక్కడ నాకు కూడా ఎర్రర్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను, గిట్ ఇగ్నోర్ EC2 డాట్ లోనే పెట్టాను. మిగతా వాటిలో లేదు. ఇక్కడ కండిషన్స్ లో లేదు. ఇక్కడ ఉంది చూడండి డాట్ టెరాఫార్మ్ లో. ప్రతి దాంట్లో డాట్ టెరాఫార్మ్ అనేది ఒకటి ఉంది. కండిషన్స్ లో ఉంది, కౌంట్ లో ఉంది, ఎక్స్పెన్స్ లో ఉంది, వేరియబుల్స్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ట్రై చేస్తే పుష్ చేయడానికి వితౌట్ గిట్ ఇగ్నోర్. సో మనం గిట్ యాడ్, గిట్ కమిట్ కొట్టేసి గిట్ పుష్ కొట్టామంటే సో ఏం చేస్తుంది, అది 500 MB ఫైల్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో 500 MB ఫైల్ ని మన ల్యాప్టాప్ పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అటు సైడ్ దాన్ని అది యాక్సెప్ట్ చేయదు అనమాట. చూడండి, ఇది పుష్ చేస్తుంది బట్ మనకు అది యాక్సెప్ట్ చేయదు. గిట్హబ్ యాక్సెప్ట్ చేయదు. గిట్హబ్ యాక్సెప్ట్ చేయనప్పుడు కొద్దిసేపు తర్వాత ఒక ఎర్రర్ వస్తుంది, కెనాట్ యాక్సెప్ట్ దిస్ అని. చూడండి ఇది .exe. సో దీనికోసం ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాము. సో అది చేద్దాం. అది నేను పంపిస్తాను ఇప్పుడు గ్రూప్ లో అండ్ స్లాక్ లో చూడండి. ఓకే. ఓకే, సో ఫైల్ సైజ్ అనేది 100 MB. ఏ దానికైనా కూడా మనం 500 MB ఫైల్ ఉండేది పుష్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు దాన్ని గిట్హబ్ రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ కమిట్ లోంచి దాన్ని తీసేయాలి ప్రీవియస్ దాంట్లోంచి. సో అది ఒక చిన్న వీడియో ఉంది, అది నేను పంపిస్తాను. సో ఇలాంటివన్నీ రాకుండానే మనం ఈ గిట్ ఇగ్నోర్ అనే దాన్ని బయట పెట్టుకోవాలి. యాక్చువల్లీ దీన్ని బయట కాపీ చేసామంటే ఈ రూట్ లెవెల్లో ఇది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. రూట్ లెవెల్ లో కూడా పెట్టి దీనికి రూట్ లెవెల్ లో కూడా పెట్టి ట్రై చేశాను. బట్ అలాగే వస్తుంది నాకు. అదే నేను చెప్పేది, మీరు ముందుగా పుష్ చేసేసి తర్వాత పెట్టింటారు. ముందుగా పుష్ చేసేసి తర్వాత పెడితే రాదు. ఇప్పుడు నేను ముందుగా పుష్ చేసేసానా, తర్వాత గిట్ ఇగ్నోర్ పెట్టానా, మళ్ళీ పెట్టినా కూడా రాదు. ఎందుకంటే కమిట్ లోపలికి వెళ్ళిపోయింది. సో దానికి ఒక వీడియో ఉంది, నేను పంపిస్తాను. యూ విల్ గెట్ అన్ ఐడియా. ఇప్పుడు provider.tf తర్వాత గిట్ ఇగ్నోర్ ప్రతి ఒక్క ఫోల్డర్ లో మనం పెట్టుకోవాలి. ప్రతి ఫోల్డర్ లో కాకపోయినా రూట్ లెవెల్ అయితే ఇది పెట్టుకోవాలి. ఓకే. provider.tf ఫైల్ అది రూట్ లెవెల్ లో పెట్టుకోవాలి. provider.tf ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్, అన్ని సపరేట్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క provider.tf పెడుతున్నాను నేను. సో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓకే సార్. నాగేంద్ర బాబు. హలో, గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఒకటే చిన్న కన్సర్న్ సార్. నేను నాన్ ఐటీ, సో ఫస్ట్ టైం ఐటీలోకి వద్దామని అనుకుంటున్నాను. సో కొంచెం క్లాసెస్ కొంచెం లెంత్ మరి ఎక్కువయ్యి ప్రాక్టీసింగ్ అప్పుడు కూడా కొంచెం లెంత్ ఎక్కువ అవడం వల్ల ప్రాక్టీస్ చేయడం కూడా కొంచెం లేట్ అయిపోతుంది. సో బ్యాక్లాగ్ లాగా ఉండిపోతున్నాయి అనమాట. సో ఇవాళ క్లాస్ అయితే చాలా అసలు ఒక గంట తర్వాత చాలా అసలు ఓవర్బోర్డ్ అయిపోయింది. అసలు అర్థం అవ్వలేదు. అంటే అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే, ఫస్ట్ టైమే అర్థం అవ్వదు కానీ బట్ క్లాస్ లెంత్ మరీ టూ మచ్ అయ్యేటప్పుడు కష్టం అవుతుంది సార్. అది కొంచెం అది కన్సిడర్ చేస్తే బాగుంటుందేమో. యాక్చువల్లీ నేను ప్రతిరోజు 9 లోపలే క్లోజ్ చేస్తున్నాము. క్లాస్ అనేది 1.5 hour అయితే మించడం లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసేది 7:20కి, మధ్యలో ఒక 5 minutes బ్రేక్, దాని తర్వాత 8:45కి షార్ప్ లైన్ క్లోజ్ చేస్తున్నా. ఈ రోజు కొంచెం ఎడ్జ్ లోకి వచ్చేసరికి ఒక 5 minutes పెరిగింది అంతే. క్లాస్ అయితే 1 hour 20 minutes ఉంటుంది. రిమైనింగ్ అంతా డిస్కషన్.
ఓకే. సో దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్ అయితే 1 అవర్ 20 మినిట్సే. ఓకే. ఓకే సార్. అంటే ఖచ్చితంగా ఈ ఛాలెంజింగే ఉంటుంది నాన్ ఐటీ వాళ్ళకి. సో నేను చాలా సార్లు చెప్తున్నాను గదా! నాన్ ఐటీ వాళ్ళైతే అవునవును. అవును. ఖచ్చితంగా ఇంకొంచెం టైమ్ స్పెండ్ జేయాలని. సో అది ఇక తప్పదు. ఇంక మనం ఏం చేద్దాం దానికి. అంటే అది ఫీచర్స్ ఒకదాని తర్వాత ఒకటి వెంటనే అటు ఇటు జంప్ అవ్వడం వల్ల చాలా చాలా అంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కొంచెం. అంటే ఫస్ట్ టైమ్ ప్రాక్టీస్ వినడం గదా! చేస్తున్నారా? సో, చేస్తున్నాను సార్. ప్రాక్టీస్ అది చేస్తున్నాను గానీ అదే హ్మ్. ఇప్పుడు మీరు అవుట్‌పుట్ అన్నారు. తర్వాత అంటే రకరకాల ఫైల్స్‌కి జంప్ చేస్తా ఉంటే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉన్నానన్నమాట. కండిషన్ నుంచి కౌంట్ నుంచి అదే యాన్సిబుల్ మనం వరకు రకరకాల కంప్లీట్ ఫైల్స్ అయిందా? అయింది సార్. ఓహ్! నైస్. సో ఇంక అదే ఇప్పటి వరకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పాను గదా! యాన్సిబుల్ వరకు. దాని అవునవునవును. తర్వాత అవును. డెఫినైట్‌లీ టెరాఫార్మ్ అనేది కొంచెం టఫ్‌గానే అనిపించొచ్చు. మనం సొల్యూషన్ ఒక్కటే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం మాత్రమే. అందుకే నేను కొంచెం లీవ్స్ గూడా పెట్టుకోమని చెప్పాను అవసరమైతే. హ్మ్. 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 యెస్. అవును. మధ్యలో నేనే ఒక 1 డే లీవ్ గూడా ఇస్తాను. నో వరీస్. ఓకే. సో ఓకే ఇంకా సార్. మనకి ఆ! ఫ్రైడే, సాటర్డే, సండే వస్తుంది గదా! సో ఆ ఆ! 3 డేస్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. మధ్యలో నేను ఒక 1 డే నేనే లీవ్ ఇస్తాను. ఓకే. 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 ఓకే సార్. థాంక్ యూ. యాహ్! హాయ్ శివ. నాగేంద్ర షూర్. మాట్లాడుతున్నాను. యెస్. నాగేంద్ర చెప్పండి. యాహ్! యాక్చువల్లీ మీరు ఇందాక అవుట్‌పుట్ వేరియబుల్స్ తీసుకునేటప్పుడు మనము రిఫర్స్ చేస్తున్నాం కదా! అవుట్‌పుట్ నుంచి వచ్చేవి హ్మ్. 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 రికార్డ్. అక్కడ అవుట్‌పుట్ డాట్ అని ఇస్తే మనం అప్పుడు అట్లా తీసుకుంటదనుకుంట కదా! యాహ్! మేబీ అది నేను మర్చిపోయాను యాక్చువల్లీ. అవుట్‌పుట్ డాట్ అని ఇవ్వాలి. యాహ్! దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అందుకనే నేను డైరెక్ట్ ఇచ్చాను. ఓకే. అదే. ఇంకొకటి మనము వేరియబుల్స్‌ని స్ట్రైక్ అవ్వాలి. ఓకే. చెప్పండి. ఇంకోటి మనము వేరియబుల్స్‌ని మనము మాన్యుయల్‌గా ఇచ్చామనుకోండి. అదే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్‌లో ఇచ్చామనుకోండి. హ్మ్. మనం ఫ్యూచర్‌లో 2 డేస్ తర్వాత గాని, 3 డేస్ తర్వాత గాని రిఫర్ చేస్తే మనకేమో టెరాఫార్మ్ ఫైల్ ఒక రకంగా ఉంటది. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఒక రకంగా ఉంటది. సో, హౌ కెన్ అది వి నో లెట్స్ డిస్కస్ ఇన్ ద స్టేట్ మేనేజ్మెంట్. అదొక పెద్ద టాపిక్. అదప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. ఓకే. ఓకే. శివ. అంతే ఇదే నాకు డౌటొచ్చింది. సో, రికార్డ్స్ అవుట్‌పుట్ డాటాని ఇవ్వచ్చా? లేకపోతే మీరు మనం వేర్ అవుట్‌పుట్ ఫైల్‌తో డాటే ఇవ్వాలి నాకు స్ట్రైక్ అవ్వలేదు యాక్చువల్లీ. ఓకే. అందుకని నేను డైరెక్ట్‌గా యూజ్ చేశా. సో రేపు అలా యూజ్ చేద్దాం. ఓకే. యాహ్! షూర్ శివ. యాహ్! అంతేనండి. ఓకే. యాహ్! సో ఇప్పుడైతే ఇది రిమూవ్ చేయండి. డెస్ట్రాయ్ చేయండి. సో ఇక్కడ మనకు గిట్‌హబ్‌కి పుష్ చేయాల్సిన అవసరం పెద్ద లేదు. ఇంకెక్కడ పుల్ చేయట్లేదు కాబట్టి ఇట్స్ ఫైన్. యూ కెన్ డైరెక్ట్‌లీ క్రియేట్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ యువర్ విండోస్ ల్యాప్‌టాప్ టు ఎక్కడ పుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. యాహ్! సో అయితే నేను చేస్తాను. బట్ నేనైతే డెఫినైట్‌లీ చేయాలి గదా! మీ రిఫరెన్స్ కోసము. సో ఐ విల్ డూ ఇట్ అండ్ ఐల్ సెండ్ దట్ వీడియో. మీకెప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. బై.